ఫ్లాట్కి పెట్టాలి. అప్పుడు ఇలా పెడితే ఆరిపోతుంది, ఇలా పెడితే ఎంత ఇలా పెడితే ఏమవుతుంది అక్కడే ఉంటుంది లోనే అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు స్కెచ్ ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలి. ఎలా అంటే టేబుల్ పెట్టడానికి ఎలా ఉండాలి, అట్లా పెట్టి ఇలా పెట్టుకోండి. అదేనా ఇలా పెడితే త్వరగా ఆరిపోద్ది అన్నమాట. ఇలా కూడా పెట్టుకోండి, ఇలా పెట్టాలి. స్కెచెస్ అన్ని ఇంట్లో ఇలా ఫ్లాట్గా ఉండాలి. ఇలా అయిపోయింది కాబట్టి మార్క్ ఉందా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అనాలి, లేదంటే హల్లెలూయా అని కూడా అనాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటే ఇప్పుడు మీరు ఎవరన్నా బయటకి కనిపించి ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ ది లార్డ్ అంటారు. మా చర్చిలో ప్రైజ్ ది లార్డ్ అంటే హల్లెలూయా అని ఉంటుంది, లేదంటే ప్రైజ్ ది లార్డ్ అనండి. ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. 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 హల్లెలూయా. 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 ఓకే, మీరు అందరూ బైబిల్ తెచ్చుకున్నారు? మీరు అందరూ బైబిల్ ఏది? బైబిల్ ఇచ్చాం కదా, మరి ఇంటికి పెట్టుకోవడానికి ఇచ్చింది అది చర్చ అయిపోతుంది. అడిగా నీకు ఇవ్వలేదా? నీకు ఇచ్చాను కదా, ఇవ్వలేదా? ఇవ్వదా? అయితే ముగ్గురికి ఇవ్వాలి, నీకు నీకు నీకు. ఇంగ్లీష్ చదవడం వచ్చా? తీసుకుంటాను, నెక్స్ట్ ఓకేనా? ప్రైజ్ ది లార్డ్. ఓకే, మరి ఫస్ట్ గేమ్ ఆడదామా? ఏం చేద్దాం? చాలా తక్కువ మంది ఉన్నారు. తక్కువ ఇంకా వస్తారు కదా ఇక్కడ రారా? వస్తారా? మరి అందరూ వచ్చే ముందు ఒకటి చూద్దామా? బాబేలు గోపురం గురించి తెలుసా మీకు? ఏం చెప్పాను? చెప్పలేదని ఈరోజు చెప్తాను. అసలు మీకు అప్పుడు ఏం చెప్పాను, ఏం గుర్తుంది చెప్పండి. ఇంకా ఎవరన్నా చెప్పండి. చెప్పండి ఎవరు, ఇంకెవరు, ఇంకెవరు చెప్తారా? సరే నేను చెప్తా. బాబీ కదా, నీ ఎన్నో అధ్యాయం అంటే అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి మీ దగ్గర? ఒకసారి జెనిసిస్ 1-9 చదవండి ఎవరన్నా. జెనిసిస్ 1-9. జెనిసిస్ అంటే తెలుసా?
బాబేల్ బాబేల్ గోపురం. జెనిసిస్ అంటే ఏంటి? జెనిసిస్ అంటే ఏంటి? ఆది కాండం. ఏంటి జెనిసిస్ అంటే? ఆది కాండం తెలుసా? ఆది కాండం అంటే ఏంటి? ఆది కాండం దాన్ని ఇంగ్లీష్ ఏమంటారు? సార్ మరి మీకు ముందు ఇంగ్లీష్ పేర్లు చెప్పనా లేదంటే బైబిల్ గురించి చెప్పినా? మరి నెక్స్ట్ వీక్ ఇంగ్లీష్ పేరు చెప్పిన. ఇంగ్లీష్ పేర్లు మీరు ఏం చేయొచ్చు అంటే అందరి దగ్గర ఇంగ్లీష్ పేపర్ ఉన్నాయా? అందరూ ఇంగ్లీష్ పేపర్ ఉన్నాయా? లేవా? ఈ పేరేంటి? సరే బైబిల్ గురించి తెలుసుకుందాం. తీసారు అందరూ జెనిసిస్ 11 చాప్టర్ 1 to 9 చదువుతారు ఎవరన్నా? ఎవరు చదువుతారా? చదవండి ఎవరన్నా లేచి. నీ పేరేంటి? మరి ఇంగ్లీష్ చదువుతావా? ఇంగ్లీష్ కూడా మరి తెలుగు చదవక ఇంగ్లీష్ చెప్తానని ఈ అమ్మాయి 9th క్లాస్, ఈ అమ్మాయి 8th క్లాస్. 9th క్లాసా? 10th క్లాసా? 7th. మరి 7th క్లాస్ ఏంటి చదవాలి కదా? మరి వచ్చింది 1 to 9 పర్లేదు. మిస్టేక్స్ అయినా పర్వాలేదు. మిస్టేక్స్ అయినా పర్వాలేదు. ఏం పర్లేదు. మిస్టేక్స్ చేసినా పర్వాలేదు. మిస్టేక్స్ పెట్టినా పర్లేదు. మిస్టేక్స్ వచ్చినా పర్లేదు. ఓకేనా? లేదు సార్ కూర్చోండి. కూర్చోస్పిటి కూర్చో. చదువు. గట్టి 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 చదవాలి. అందరికి వినపడుతుందా? మాట్లాడకండి. నేనండి అందరూ మన క్వశ్చన్స్ అడుగుతానే మళ్ళీ.
మళ్ళీ చదువుతావా గట్టిగా సారి ఫస్ట్ కరెంట్ అర్థమైంది కదా మళ్ళీ చదువు గట్టిగా చదువు గట్టిగా అందరికి వినపడాలి కొత్త వచ్చారు ఇప్పుడు అందరూ రైట్ మళ్ళీ గట్టిగా చదవాలి సార్ అందరూ వినాలి గట్టిగా గట్టిగా ఏంటి భూమి అంతటా వింటున్నారా మీరు రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతి ఇటుకలను అడుగుస్తున్నట్టు ప్రతిగా మట్టి కీలను వారి కుండను మరియు వారు మనము భూమి మీదంతా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశములకు శిఖరములు గల ఒక వింటున్నారా అందరూనే గోపురమును వినండి పేరు సంపాదించు రండని మాట్లాడుకొని ఆదికాండం 11:1-9 మాట్లాడుకొనగా ఆదికాండం 1-9 కుమారులు కట్టిన పట్టణములు ఆదికాండం 1-9 గోపురములు చూడదిగి సరే ఆదికాండం 11:1-9 ఆదికాండం 11 చదవాలి గట్టి చదవాలి 11 చాప్టర్ ఆదికాండం చాప్టర్ 11 గట్టి చదవాలి చాప్టర్ 11 చాప్టర్ ఏ చాప్టర్ ఫస్ట్ చాప్టర్ లెవెన్త్ చాప్టర్ లెవెన్త్ చాప్టర్ అందరికి తీయడం వచ్చా లెవెన్త్ చాప్టర్ చెప్పు అయిపోయిందా పిల్లలు విన్నారా ఏమర్థమైంది పిల్లలు విన్నారు కదా చదివింది కదా ఏమర్థమైంది ఎవరైనా లేచి చెప్తారు ఒకసారి లేచి చెప్తారు ఎవరన్నా అమ్మాయి చదివింది కదా విన్నారు కదా అందరూ విన్నారు కదా మరి ఎందుకు చదివించాను నేను పిల్లలు మాట్లాడకండి ఎలా చూడండి ఎందుకు చదివించాను చెప్పండి వింటారనే కదా చదివించాను మరి ఏం విన్నారు అసలు చెప్పండి నాకు ఎవరిలో ఒకరు చెప్పండి సార్ ఎవరు వింటలేదు అయితే మరి చదివించడం పెద్దవేనా వేస్టా నువ్వే మాట్లాడు నాకు తెలుసు చదివించడం వేస్టా మీరు అసలు వింటలేదు మరి వినాలి ఎప్పుడు కూడా వింటేనే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది వినకపోతే జ్ఞానం రాదు అందరూ మబ్బులు ఎలా చూస్తాం ఏంటి ఏమవుతుంది ఏంటి అని ఎప్పుడు కూడా వినాలి టీచర్ చెప్పినా క్లాస్లో టీచర్ చెప్పినా మాస్టర్ గారు చెప్పినా ఎవరు చెప్పినా కానీ ఏమన్నా ఏం చేయాలి వినాలి వినుట ద్వారానే ఏమొస్తుంది జ్ఞానం వస్తుంది వినుట ద్వారానే విశ్వాసం వస్తుంది అర్థమైందా సరే మరి మనం ఆదికాండము 11వ చాప్టర్ 1-10 వచనాలు చూసాం కదా 9 వచనాలు చూసాం కదా 1-9 వచనాలు చూసాం మీరు అందరికీ బైబిల్ ఏదైనా చాప్టర్ పేరు చెప్తే మేము తీస్తాము అన్న చేయతుంది చాప్టర్ ఇదే ఇలా వర్సెస్ పేరు చెప్పాను అనుకో బైబిల్ వర్సెస్ నేను తీస్తాను అన్న చేయొద్దండి వీళ్ళు ఎవరికి తీయడం రాదా ఈసారి నెక్స్ట్ ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం లేట్గా వచ్చాడనుకో మీరందరూ కూడా తెలిసిన వాళ్ళు ఏం చేయాలి తెలియని వాళ్ళకి చెప్పాలి
తెలియని వాళ్ళు మీరు అందరూ ఏం చేయాలి? అన్య పద్మలండి. తెలిసిన వాళ్ళని అన్య అడిగి తెలుసుకోవాలి. ఏయ్, ఆ? ఈ అమ్మాయి అబ్బాయిని కొడుతున్నాడు. నేను చూస్తున్నాను, ఇంకో నీకు పడతాయి, వెనకాల నుంచి కొడుతున్నాడు. నువ్వు మాట్లాడకంగా, ఓకేనా? ఇంకో ఇప్పుడు నెక్స్ట్ వీక్ మీరు అందరూ కూడా ఏం చేయాలంటే ఏదైనా నేను చాప్టర్ పేరు చెప్పారనుకో, గేమ్ ఆడించానా? గేమ్ ఆడిస్తున్నప్పుడు మీకు చాప్టర్ వెర్సెస్ చెప్తాను కదా, తక్కువ తీయాలి. అర్థమైందా? మీ అందరూ కూడా తెలిసిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం అది తెలియని వాళ్ళు చెప్పాలి, ఓకేనా? సార్ నెక్స్ట్ అందరూ తెలుసుకోవాలి. మీ అందరికి అంకీలు వచ్చు కదా? అంకీలు రావడం ఎవరున్నారు దీంట్లో? మాకు అంకీలు రావన్న వాళ్ళు ఎవరు? అంకీలు అందరికి వచ్చు కదా? చదవడం అందరూ వచ్చా? చదవడం వచ్చు కదా? చదవడం రావడం చాలా పట్టుకు పెట్టి కూర్చోలో కూర్చో, సరే కూర్చుని అటు అటు తిరిగిపోతున్నాడు, కొడతానే సరే. సరే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నారు? విన్న దాని నుంచి ఏం నేర్చుకున్నారు చెప్పండి. ఏం అర్థమైంది? ఏం అర్థం అవ్వడం అర్థం అవుతుంది. సరే నేను చెప్తాను సార్, ఇప్పుడన్నా వినండి. మళ్ళీ నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరన్నా వినలేదనుకో, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేదనుకో దెబ్బలు పడతాయి. ఈసారి షార్ట్ కదా సార్, దెబ్బలే. అర్థమైందా? అందరూ జాగ్రత్త. ఇంకో నీ పేరేంటి? కీర్తియా? స్వీటియా? స్వీటీ. నువ్వు అస్మాన్ ఇంకో దిక్కులు చూస్తున్నావు, అల్లరి చేస్తున్నావు, నువ్వు సరిగ్గా కూర్చోవాలి. అర్థమైందా? అల్లరి చేయకూడదు. సరే అదే కొట్టలేదు, నువ్వు ఊరికే అస్మానం చూస్తున్నాను, కొడతానే సరే. అర్థమైందా? నేను వెనకాల ఏమన్నా కానీ పట్టించుకోకుండా ఎలాగ చూపు, ఓకేనా? సరే వినండి సార్, అందరూ వినండి. ఒకప్పుడు మొత్తం భూమి అంతా ఏముంది? అది వదిలేండి, అది కాదు. భూమి మీద ఒకప్పుడు అందరికీ కూడా ఏముందంటే, భూమి మీద అందరికీ ఒకటే లాంగ్వేజ్. లాంగ్వేజ్ అంటే ఏంటి? భాష. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుతున్న భాష ఏంటి? తెలుగు కదా. మరి మీరు తెలంగాణ వెళ్ళారనుకోండి, తెలంగాణలో భాష ఏంటి? తెలుగే కదా ఆల్రెడీ. తెలంగాణ యాస, యాస వేరు. యాస అంటే ఏంటి? మన ఈస్ట్ గోదావరి అంతా ఏం మాట్లాడతాం? హాయ్ ఇందాక అంటారు కదా కొంతమంది, వస్తున్నామండి అంటారు కదా, అంటారు లేదా? మరి అలాగే తెలంగాణలో ఏంటి అంటారు, అది యాస. కానీ తెలుగు మాట్లాడేది ఏంటి? తెలుగే కదా. తెలంగాణలో ఏం మాట్లాడుతున్నారు? తెలుగే కదా మాట్లాడుతున్నారు. యాస వేరైనా తెలుగే మాట్లాడుతున్నారు కదా. అంటే పిల్లలు అందరూ అర్థమవుతుందా? యాస అంటే ఏంటి? దీర్ఘాలు చెప్తారు కదా అలాగా, అది. అది కాకుండా భాష అంటే ఏంటి? భాష తెలుగు. తెలుగు మరి తెలంగాణలో తెలుగు మాట్లాడతారు. మా పిల్లలు మరి మన ఆంధ్రప్రదేశ్ లో కూడా తెలుగు మాట్లాడుతున్నారు కదా. మరి తమిళనాడులో మరి ఏం మాట్లాడతారు? తమిళ్ తెలుసా మీకు? సాంగ్ పాడారు మొన్న, గుర్తుందా? రొంబాలే, ఏం లాంగ్వేజ్ అది? తమిళ్. మరి నీకు తమిళ్ వచ్చా? సరే మరి కేరళ వెళ్ళారనుకో, కేరళలో ఏం లాంగ్వేజ్ మాట్లాడతారు? కేరళ మాట్లాడతారు. కేరళ వాళ్ళు ఏం మాట్లాడతారు? కేరళ మాట్లాడతారు. మరి మీరు కర్ణాటక వెళ్ళారనుకోండి, కర్ణాటక కన్నడ ఏం మాట్లాడతారు? మీరు టీవీలో చూసారా? ఏదైనా వార్త పెట్టినప్పుడు, వేరే ఛానల్ పెట్టుకున్నప్పుడు లాంగ్వేజ్ మారుతూ ఉంటాయి, మీకు అర్థమవుతుందా? మరి ఇన్ని లాంగ్వేజ్ ఉన్నాయి కదా మన భారతదేశంలో. ఏంటి, మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి లాంగ్వేజ్ వచ్చేసింది. భారతదేశం ఎలా ఉందో తెలుసా మీకు? భారతదేశ పటం తెలుసా మీ అందరికి? భారతదేశం పటం తెలుసా? తెలీదా? ఆంటీ దగ్గర ఉంది, ఆంటీ దగ్గర ఉందా? కూర్చోండి
అందరూ శాన్వి మాట్లాడుతుంది. ఇప్పుడు మరి భారతదేశం పటం చేస్తే మీకు ఎలా ఉంటుంది? భారతదేశ పటం వచ్చా మీకు ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది కదా. ఇలాగనే ఉంటుంది. పైన ఉండేది ఏంటి? జమ్మూ కాశ్మీర్ కదా. ఇక్కడేంటి? జమ్మూ కాశ్మీర్ ఉంది. ఇక్కడేమో హిమాలయ పర్వతాలు ఉన్నాయి. ఏమున్నాయి? ఇలా జమ్మూ కాశ్మీర్. నెక్స్ట్ ఇలా మీరు చూసుకుంటే కలకత్తా, మరి ఇలా చూసుకుంటే నెక్స్ట్ ఇలా ఒరిస్సా, ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, ఇలా ఇక్కడ చూసుకుంటేనేమో ఇక్కడ ఏముంటుంది? తెలంగాణ ఉంటుంది. మరి ఇక్కడ ఇలా చూసుకుంటే తమిళనాడు ఉంటుంది. ఇక్కడ ఇలా చూసుకుంటే కేరళ ఉంటుంది. ఇలా చూసుకుంటే ఏముంటుంది? కర్ణాటక ఉంటుంది. ఇంకా తమిళనాడు కర్ణాటక ఇక్కడ ఉంటుంది. సారీ కర్ణాటక నుంచి ఇలా ఉంటుంది. తమిళనాడు ఇలా ఉంటుంది. ఇదంతా తమిళనాడే. తమిళనాడు అంతా కిందకి తమిళనాడు. సో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉందన్నమాట ఆంధ్రప్రదేశ్. మనం ఎక్కడ ఉన్నాం? ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉన్నాం. భారతదేశంలో ఇక్కడ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది రాజమండ్రి. ఎక్కడ ఉంది? కాకినాడ ఇక్కడ సముద్రం దగ్గర ఉంది. రాజమండ్రి ఎక్కడ ఉంది? అంతేనా? మనం ఎక్కడున్నాం? రాజమండ్రి. రాజనగరం ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది రాజనగరం. ఇప్పుడు మనం మాట్లాడే భాష తెలుగు. ఇక్కడ ఇది మహారాష్ట్ర అనుకోండి. మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడతారు. మరాఠీ మాట్లాడతారు కదా. మరి ఇక్కడ మన ఇలా చూస్తే కింద కేరళ, ఇక్కడ తమిళ మాట్లాడతారు. ఇలా చూసుకుంటే మధ్యప్రదేశ్లో ఆల్కొక లాంగ్వేజ్, గుజరాత్ వస్తే గుజరాతీ, ఇలా పశ్చిమ బెంగాల్ వస్తే అక్కడ లాంగ్వేజ్. మరి ఇలా చూసుకుంటే మనకి ఇక్కడేమో పంజాబ్ ఉంటుంది. పంజాబ్ అంటే పంజాబీ లాంగ్వేజ్. సరే మీకు ఈ రాష్ట్రం భారతదేశానికి విభజిస్తే మనకి ఎన్ని రాష్ట్రాలు మొత్తం ఎవరైనా చెప్పగలరా? మన భారతదేశానికి ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి? 28 ఎన్ని ఉన్నాయి? 28. కరెక్టేనా? కాదు. ఎన్ని ఉన్నాయి? మా చిన్నప్పుడు 24 ఉండి అలా తర్వాత డివైడ్ చేసుకుంటూ వచ్చి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉంది కదా. ఇప్పుడు 2 వరకొట్టారు, 3 పెరిగింది. అలాగే ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 28 వచ్చేసినాయి. 24 ఉండి కాదు 4 ఎక్స్ట్రా వచ్చేసింది. సో ఇలాగ మనకి భారతదేశం అంతా డివైడ్ అయిపోయింది కదా. మరి డస్ట్ ఉంది క్యాప్ డస్ట్ ఉందా? ఇంట్లో ఉందా? లేదు కొట్టించే ఏదైనా వేస్ట్ కాదు. మరి మనకి భారతదేశం ఇది. మనం ఆ గ్లోబ్ తీసినా తమ్ముడు ఆ గ్లోబ్ తీసి మీకు అర్థమవుతుందా? తెలంగాణ వాళ్ళు మాట్లాడే భాష ఏంటి? తెలుగు. తెలంగాణ కాదు. ఓకే, ఇది ఏంటి? మన భూమి కదా. ఇదేంటి? మన భూమి. భారతదేశం ఎక్కడ ఉంది? ఇదిగో భారతదేశం. ఎంత గీసాను కదా భారతదేశం. ఎక్కడ ఉంది భారతదేశం? పైన హిమాలయ పర్వతాలు చెప్పాను కదా. మన ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది. మన భారతదేశం ఎక్కడ ఉంది? కనబడుతుందా మీ అందరికీ? పిల్లలు కనబడుతుందా? భూమి ఏమో భూమి ఇలా ఉందో గుండ్రంగా. అర్థమవుతుందా? మన భారతదేశం ఎక్కడ ఉంది దీంట్లో? ఇదిగో భారతదేశం. ఎక్కడ ఉంది? ఇది ఇండియా. ఏమంటారు దీన్ని? ఇండియా. పక్కనే ఉంది పింక్ కలర్ కనబడుతుంది. ఏంటిది? చైనా. మరి చైనా వాళ్ళు ఏం మాట్లాడతారు? మంగోలియా మాట్లాడతారు. మంగోలియా ఏం మాట్లాడతారు? షార్ట్ కట్ లో చైనీస్ లాంగ్వేజ్ అంటారు, కానీ మంగోలియా మాట్లాడేది మంగోలియా. ఓకేనా? మరి ఇలాగ నెక్స్ట్ కిందకి వచ్చేస్తే, సారీ మంగోలియా కాదు, క్షమించాలి. మంగోలియా అనేది ఇంకో దేశం.
చైనా వాళ్ళు ఇంకో మాట్లాడేది పేరేంటంటే సారీ చూస్తాను. చైనా వాళ్ళు మాట్లాడేది ఏంటంటే మాండరిన్. చైనీస్ మాట్లాడేది ఏంటి? మాండరిన్. అరే ఇక్కడ చెప్పలేసుకున్నా మాట్లాడకండి ఎవరు వచ్చారా? చైనీస్ మాట్లాడేది ఏంటి? మరి ఇలా పక్కన ఎలా వస్తుంది కనుక ఇక్కడ ఏముంది? కజకిస్తాన్ ఉంది ఇక్కడ. ఈ పక్కన గ్రీన్ కలర్ లో కనబడుతున్నది ఏంటిది? రష్యా. ఇదేంటిది? చూడు ఎంత పెద్ద రష్యా చూసారా? ఎంత పెద్ద మన భారతదేశం ఉంటుంది చిన్నది ఉంది. మరి చూడు చైనా అంత పెద్ద ఉంది సరే. చైనా మనకంటే చాలా పెద్ద చైనా దేశం తెలుసా? మరి రష్యా ఉందనుకో చైనా కంటే ఇంకా పెద్దది రష్యా. చూసారా గుర్తు కనబడుతుందా గ్రీన్ కలర్? ఈ గ్రీన్ కలర్ ఏంటి? రష్యాలో మాట్లాడే లాంగ్వేజ్ రష్యా. ఓకేనా? మరి ఎలా చూస్తే మరి కింద ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. బాగా చిన్ని దేశం ఏమో అక్కడ మీకు కనబడుతుంది. మీకు అసలు కనబడుతుంది. చాలా చిన్ని దేశం ఏంటంటే ఇక్కడ ఇజ్రాయిల్ ఉంది. దీంట్లో ఎక్కడ ఉంది? మీకు కనిపించదు. దీంట్లో చాలా చిన్నగా ఉంటుంది ఇజ్రాయిల్. ఇజ్రాయెల్ తర్వాత ఏమో యునైటెడ్ కింగ్డమ్, అక్కడ బ్రిటిష్ వాళ్ళు ఉంటారు. ఆ పక్కనేమో యూరోప్, ఇటలీ. పిజ్జా తింటున్నారు మీ అందరూ? పిజ్జా ఎక్కడి నుంచి వచ్చింది? ఇటలీ కూడా ఇక్కడే ఉంది. మరి ఇలా చూస్తే కనుక ఇక్కడ మరి ఈజిప్ట్ పిరమిడ్స్ చూసారా? ఈజిప్ట్ పిరమిడ్స్ చూసారా ఎవరన్నా? ఈజిప్ట్ మమ్మీస్ తెలిసే సినిమా చూసారా? మమ్మీ మరి ఈజిప్ట్ ఇంకో ఎక్కడో ఉంది కనబడుతుందా? చాలా చిన్న దేశం అది. మరి ఇంకా చూస్తే కనుక ఆఫ్రికా ఉంది. ఇక్కడ ఏముంది? ఇది ఇక్కడ ఏముంది? ఆఫ్రికా. ఇక్కడ ఏముంది? ఇదంతా ఏంటిది? ఆఫ్రికా. ఇదేమి సౌత్ ఆఫ్రికా. పైన ఉన్నది నార్త్ ఆఫ్రికా. మరి ఇక్కడ అమెరికా ఉంది. ఇదేంటిది? అమెరికా. ఇదేమో సౌత్ అమెరికా, ఇదేమో నార్త్ అమెరికా. సౌత్ అమెరికా, నార్త్ అమెరికా. మరి నార్త్ అమెరికాలో యుఎస్ ఎక్కడ ఉందంటే నార్త్ అమెరికాలో ఉంది. యునైటెడ్ స్టేట్స్. ఓకేనా? అమెరికా వేరు, యునైటెడ్ స్టేట్స్ వేరు. యునైటెడ్ స్టేట్స్ అంటే ఏంటి? మొత్తం 50 రాష్ట్రాలు ఉంటాయి. మనకంటే పెద్దది. పైన ఏముంది? కెనడా ఉంది. మరి అమెరికా మాట్లాడే లాంగ్వేజ్ ఏంటి? అమెరికాలో ఏం మాట్లాడతారు? ఇంగ్లీష్. మరి కెనడా ఉంది. ఇక్కడ కెనడా వాళ్ళు ఏం మాట్లాడతారు? వాళ్ళు ఇంగ్లీషే. వాళ్ళు ఇంగ్లీషే. చాలా మంది ఇంగ్లీష్ మాట్లాడతారు. మన భారతదేశం మొత్తం మనం భూగోళంలో మాకు చాలా కంట్రీస్ చిన్న చిన్నవి ఉన్నాయి కదా, వాళ్ళందరూ ఏం మాట్లాడతారు? ఇంగ్లీషే మాట్లాడతారు. కొంతమంది ఇటాలియన్. ఇటలీ ఉందా? ఇటలీ వాళ్ళు ఏం మాట్లాడతారు? ఇటాలియన్. ఇలాగ మీరు తీసుకుంటే మనకు అనేక భాషలు వచ్చేసినాయి. ఒకప్పుడు ఈ భూమి నిండా ఈ భూమిలో ఉన్నటువంటి మొత్తం ప్రదేశంలో అన్ని దేశాలు కలిపి ఉండేవి కదా. మరి అందరూ కలిపి ఒకే మాట ఒకే లాంగ్వేజ్ ఉండేదంట ఒకప్పుడు. ఎప్పుడు? పూర్వం ఆదాము అవ్వ పుట్టిన తర్వాత జనాభా వచ్చారు కదా, అంతానే భూమి అంతా నిండుకుంది కదా. అప్పుడు మొత్తం ఈ భూమిలో మీద ఉన్నటువంటి అన్ని దేశాలు, అప్పుడు దేశాలు లేవు. అప్పుడు మనం విభజించి పెట్టుకున్నాం ఆ దేశాన్ని. మీకు అర్థమవుతుందా? ఇలాగా హద్దులు పెట్టేసుకున్నాం. మీరు ఇప్పుడు మీకు పక్కన మా స్థలం ఉందనుకోండి, ఆ స్థలానికి మన స్థలానికి ఏం పెట్టుకుంటాం? హద్దు పెట్టేసుకుంటామా? పొలం ఉందనుకోండి, పొలంకి హద్దు పెట్టేసుకుంటామా? ఇది మా పొలం, అది మీ పొలం అని చెప్పేసి. మరి అలాగే ఎవరా మాట్లాడేది? అలా చేయక వినపడుతుందా నీకు? మీకు అర్థమవుతుందా? ఇవన్నీ ఏంటి? హద్దులు. ఇదంతా కలిపి ఒకటే భూభాగం. నువ్వు జాగ్రత్త చూసుకుంటే ఇదంతా కలిపి ఒకటే భూభాగం. ఇదంతా కలిపి అంతా మనం ఏం పెట్టేసుకున్నాం? పొలాలకి హద్దులు పెట్టుకున్నాము, మన దేశాలకి కూడా హద్దులు పెట్టేసుకున్నాం. అలాగే మన రాష్ట్రాలకి కూడా హద్దులు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్కి ఒక హద్దు ఉంటుంది,
తెలంగాణకు ఒక హద్దు ఉంటుంది, ఒరిస్సాకి హద్దు ఉంటుంది, తమిళనాడుకి ఒక హద్దు ఉంటుంది. ఇలా చూస్తే ఇదంతా భూభాగమే. మరి ఈ భూభాగం అంతా కూడా ఏముండేది? ఒకప్పుడు ఒకే లాంగ్వేజ్, ఒకే భాష ఉండేది. మీకు అర్థమవుతుందా? ఒకే భాష ఉండేది. మరి ఆదాము అవ్వ పుట్టిన తర్వాత ఒకే భాష ఉన్న తర్వాత అప్పుడు మనుషులందరూ ఏమనుకున్నారు తెలుసా? మనుషులందరూ కలిసి మనుషులందరూ భూమి అంతా వ్యాపించలేదు, ఒక చోటే ఉన్నారు. ఎక్కడ ఉన్నారంటే ఇటు సైడ్ ఇజ్రాయెల్ ఉంది కదా, ఇక్కడ ఇజ్రాయెల్ ఉంది కదా, ఇజ్రాయెల్ కనబడుతుందా? మీకు కనబడదు అట్లా కనిపిస్తుందా? ఓకే. సరే, అక్కడ ఇజ్రాయెల్ ఉంది. ఇటు సైడ్ ఏమైందంటే మరి ఇజ్రాయెల్ గురించి చెప్పే ముందుగా మనకి నోవాహు జలప్రళయం తెలిసి మీ అందరికీ. నోవాహు జలప్రళయం అయింది. ఒకప్పుడు భూమి ఎలా ఉండి తెలిసి ఎలా కూడా లేదు. ఒకప్పుడు భూమి ఎలా ఉంది తెలిసి ఒకప్పుడు భూమి ఒకప్పుడు ఇంత వాటర్ లేదు. ఇది కనబడుతుంది సార్ బ్లూ కలర్ లోనే. ఇదంతా ఏంటి? సముద్రం. ఇదంతా ఏంటి? ఇదంతా సముద్రం. ఇది ఐస్. అంటార్క్టిక్. ఇదంతా ఏంటంటే ఐస్. ఇదంతా ఏంటి? సముద్రం. ఈ బ్లూ కలర్ లో అంతా ఏంటి? వాటర్. సరే, మనకి మీకు ఎక్కువ వాటర్ కనబడుతుందా, భూభాగం కనబడుతుందా? వాటర్ కనబడుతుంది కదా. ఒకప్పుడు ఎలా ఉండేది అంటే తెలుసా మీకు? నోవాహు జలప్రళయం లేనప్పుడు ఒకప్పుడు ఎక్కువ భూభాగం ఉండేదంట. ఒకప్పుడు అంతా కూడా భూభాగం ఉండేదంట ఒకప్పుడు. మరి దేవుడు జలప్రళయం వచ్చిన తర్వాత పైన ఆకాశాన్ని ఇప్పాడు. ఇలాగా ఇప్పితే పైన ఉన్నటువంటి అగాధ జలాలన్నీ కూడా ఏమయ్యాయి? వచ్చి భూమి మీద పడ్డాయి. అంటే వర్షంలో పడిపోయాయి అనమాట. మీకు అర్థమవుతుందా? పైన అలా ఆకాశాన్ని ఇప్పితే మొత్తం వర్షం అంతా వచ్చేసి మొత్తం భూమిని అంతా కూడా నింపేసి మొత్తం ఇప్పుడు ఇదివరకు ఇదంతా ఇక్కడ భూమి ఉందనుకో, భూమిని నింపేసినాయి అనమాట వాటర్. మీకు అర్థమవుతుందా? భూమిని అంతా నింపేసి ఏమైపోతుంది? వాటర్ ఎక్కువైపోతుంది భూమి మీద. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వాటర్ ఎక్కువైపోతే అప్పుడు ఏమైంది అనుకున్నారు? భూమి మీద ఉన్నటువంటి అక్కడక్కడ చిన్న చిన్న ప్రదేశాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా కదిలిపోయాయంట. కదిలిపోయి ఇలా కదిలిపోయి ఒకదానికోటి ఇలా వచ్చి చేరుకున్నాయంట. అప్పుడు మన భారతదేశం కూడా ఒకప్పుడు ఎలా ఉండేది అనుకుంటే ఇక్కడ ఎక్కడో ఉండేదంట భారతదేశం. అప్పుడు ఏమిటంటే మనకు వాటర్ ఎక్కువైపోయి ఇప్పుడు మీరు వాటర్ ఎలా కింద వేసారు అనుకోండి, ఏదైనా పేపర్లు వేసారు కదులుతుంది ఎలాగా. అలాగే భూమి కూడా ఏమైందంటే భూమి వాటర్ ఎక్కువైపోవడంతో ఇలా తేలిపోయి ఇలా కదిలిపోయి వచ్చి పైకి వచ్చారో గుద్దుకుందంట. ఏంది? భారతదేశం ఉంటుంది అది ఇలాగా కనబడుతుందా మీకు? ఇలా పైకి వచ్చి గుద్దుకుంటే ఏమైందంటే అప్పుడు హిమాలయ పర్వతాలు ఏర్పడతాయంట. ఇప్పుడు మీరు ఏదైనా ఇలాగే గట్టిగా చూసారంటే ఏమవుతుంది? ఆ ప్లేస్ లేకపోతే ఇలా కొండలా ఏర్పడుతుంది కదా. అలాగే ఇక్కడ భూమి వచ్చి ఇలా పైకి గుద్దుకుంటే పెద్ద కొండలా అయిందంట. అర్థమైందా? అప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఇలా చల్లచిదురు అయిపోయినాయి అనమాట. మనం ఇప్పుడు మన అమెరికా ఎక్కడుంది? ఇక్కడ ఉంది అమెరికా. మీకు కనబడుతుంది ఎక్కడ? అమెరికా ఎక్కడ ఉంది? కనబడుతుందా? ఇదేంటి? ఏ కలర్? ఇది పర్పుల్. ఏ కలర్? తెలుగులో ఏమంటారు? వంకాయ కలర్. ఊదా రంగేనా? అది కరెక్ట్గా గుర్తులేదు. పర్పుల్. ఈ పర్పుల్ ఇప్పుడు భూమి ఇక్కడ అమెరికా నుంచి నువ్వు అసలు ఎలా వచ్చాను? ఇంకో చూడండి, ఏంటిది? అమెరికా నుంచి తవ్వారనుకో, అక్కడ నుంచి ఇలా తవ్వితే ఏమవుతుంది? అక్కడి నుంచి అలా తవ్వుకుంటే ఏమవుతుంది? భారతదేశం వస్తారంట. తెలుసు మీకు? ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి ఇలా తవ్వుకుంటూ వెళ్ళిపోయాం. తవ్వలేం అసలు. మన భూమి చాలా పెద్దది. కొద్దిగా తవ్వేటప్పటికి లోన ఏముంటుంది? అగ్ని ఉంటుంది. కొద్దిగా ఇలా లోనకి వెళ్ళేటప్పటికి ఏముంటుంది? తవ్వేమనుకో ఒక 10 కిలోమీటర్లకు వెళ్ళేటప్పటికి అగ్ని ఉంటుంది. అగ్ని ఎంత పెట్టి తెలుసా? సూర్యుడు ఎంత అలా బాగా మరుగుతున్నాడో భూమి లోన కూడా ఏముంటుంది? భూమి లోన అంటే ఏంటి? ఇక్కడ అనమాట కోర్ పార్ట్. మీకు అర్థమవుతుందా? భూమి లోన అంటే ఏంటి? ఇక్కడ మళ్ళీ మీకు బాల్ పెట్టినప్పుడు ఏమవుతుంది? లోన ఆ మండుతున్నటువంటి ఒక లావాలా మండుతూ ఉంటుందండి అగ్ని. మీకు అర్థమవుతుందా? దాన్ని మనం ఛేదించినాం. ఇంకా మీరు అక్కడికి వెళ్ళి మీరు తవ్వాలనుకున్నా కానీ మీరు తవ్వలేరు అనమాట. కానీ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అబ్బాయికి ఏదో డౌట్ ఉన్నాను. డౌట్ ఏంటంటే చైనా వాళ్ళతో చైనా వాళ్ళతో
చేయని వాళ్ళు తవ్వరా లేదురా ఎవరో తవ్వలేదు ఇంకో ఈ అబ్బాయి నీకు అన్నీ చెప్పాను నేను. నిజమా నేను చెప్తుంది ఏంటి ఆహా అందరికంటే ఎక్కువ లోతు తవ్వి ఉండొచ్చు కానీ భూమి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి రాలేరు మధ్యలో కూడా రాలేరు అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా మహా ఇప్పుడు ఇప్పుడు భూమి ఇక్కడ నుంచి అంత లెంత్ కదా ఇక్కడ నుంచి అంత లెంత్ ఉందనుకో ఏంటిది ఇంత లెంత్ ఉంది భూమి ఎంత ఉందో లెంత్ మహా తవ్వగలిగితే ఎక్కడ దాకా తవ్వుకుంటారు భూమి ఇలా ఉంది కదా ఇంత లెంత్ ఉంది కదా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ ఉంది కదా ఇక్కడ దాకా తవ్వుకుంటారేమో అంతే మహా అయితే ఇంకా లెంత్ ఉంది అంత లెంత్ ఎవరు తవ్వలేరు అర్థమైందా తవ్విన వాళ్ళలో ఎక్కువగా బాగా లోతుకెళ్ళిన చేయడం వాళ్ళు అయి ఉండొచ్చు అంతేనా అంతేగాని పూర్తిగా ఎవరో తవ్వలేరు కాబట్టి ఇప్పుడు మీకు ఇప్పుడు అర్థమవుతున్న భూమి అంతా కూడా ఒకప్పుడు ఎలా ఉండేది అంటే ఒకప్పుడు ఉన్న ప్రదేశం వేరు ఇప్పుడున్న ప్రదేశం వేరు మరి దేవుడు వర్షాన్ని ఇలా కురిపించిన తర్వాత మొత్తం వాటర్ వచ్చేసి సముద్రం ఎక్కువ నీళ్ళు ఎక్కువైపోయినాయి నీళ్ళే అరే చేసి అసలు డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో ఓకేనా సో ఇప్పుడు వాటర్ ఎక్కువైపోయింది కదా భూమి అంతా మారిపోయింది కదా భూమి ప్రదేశాలు మారిపోయినాయి కదా అర్థమవుతుందా మీకు ఇప్పుడు భూమి ప్రదేశాలు మారిపోతే మరి వాడు ఎక్కడ ఆగిందిరా అరారాతు పర్వతం దగ్గర ఆగింది అందరికి ఎక్కడ ఆగింది అరారాతు పర్వతం అది ఎక్కడ ఉంది అరారాతు పర్వతం ఎక్కడ ఉంది హిమాలయ పర్వతాలు ఎక్కడ ఉన్నాయి మనకి భారతదేశం దగ్గర ఉన్నాయి కదా ఈ పైన ఏమన్నా హిమాలయ పర్వతాలు కదా ఇక్కడ భారతదేశం అర్థమవుతుందా పైన మన ఇక్కడ ఉన్నాం రాజమండ్రి ఇక్కడ ఉంది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంది భారతదేశం హిమాలయ పర్వతాలు పైన ఉన్నాయి మరి అలాగే అరారాతు పర్వతాలు ఎక్కడ ఉన్నాయి ఏ దేశంలో ఉన్నాయి చెప్పాలి ఎవరన్నా తప్పు గెస్ చేయండి ఇంకా ఎవరు ఎక్కడున్నాయి చెప్పనా టర్కీలో ఉన్నాయి ఇంకో ఇక్కడ టర్కీ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది టర్కీ కనబడుతుందా మీకు టర్కీ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది టర్కీ ఎక్కడ ఆగిందంటే అరారాతు పర్వతం ఇక్కడ ఉందన్నమాట ఇక్కడ అరారాతు పర్వతం గుద్దుకుని ఆగింది ఇప్పుడు జనాభా ఎలా పెరిగారంటే ఇప్పుడు వార్డులో ఎంతమంది ఉన్నారు నోహు పిల్లలు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఓ భార్య జంతువులు ఉన్నారు కదా మరి వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది అనుకున్నారు ఆ ముగ్గురు కొడుకులు హాము షేము యాపేతు ఓకేనా ఇప్పుడు ఏమైంది అనుకున్నారు ఇప్పుడు టర్కీ ఇక్కడ ఉంది కదా టర్కీ ఇక్కడ వాడు దిగిపోయారు హరారత్ పంట పర్వత దగ్గర ఏమైంది వర్షం అంతా తగ్గిపోయిన తర్వాత ఏమైంది వాడలోంచి కొంచెం అంతా దిగిపోయారు తెలుసు కదా మీకు కదా ఫస్ట్ ఏం పంపిస్తాడు కాకి పంపిస్తాడు తర్వాత పౌరు పంపిస్తాడు పౌరు ఏం తీసుకొస్తుంది చిన్న కొమ్మ ఉలివ కొమ్మని తీసుకొస్తుంది ఉలివ కొమ్మని తీసుకొస్తే అప్పుడు వారు అందరూ ఏమవుతారు ఓకే బయట చెట్లు పెరుగుతున్నాయంటే ఎప్పుడు నేల పొడిగా ఉందని చెప్పేసి వాటర్ తగ్గిపోయిందని చెప్పేసి మొత్తం అందరూ దిగిపోతారు అర్థమైందా ఇప్పుడు దిగిపోయి మొత్తం హాము ఇలా చూడండి జాగ్రత్తగా హాము షేము యాపేతు అప్పుడు వాళ్ళంతా ఇక్కడ నివసించడం స్టార్ట్ చేశారు మరి నివసించడం అరే ఏంటి మీరు ఆడుకుంటారు వింటున్నారు మీరు నోవాహు కుమారులు ఎవరు నువ్వు కాదు ఎవరు నువ్వు కాదు చెప్పాడు పడతాను ఎవరు ఇంకా రచుడు బాబా ఎవరు నోవాహు కుమారులు ఎవరు సరే సారి కనుక మరి చెప్పలేదు అనుకో కొడతాను గట్టిగా మరి ఇప్పుడు చూడండి ఇప్పుడు హాము షేము ఏం చేశారంటే ఇక్కడ టర్కీ ఇక్కడ ఉంది కదా టర్కీ ఇక్కడ ఉంది ఈ హాము షేము అన్న వాళ్ళు ఇక్కడ నివసించడం మొదలెట్టారు తర్వాత వాళ్ళ కొడుకులు నివసించడం మొదలెట్టారు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళు ఏమంటున్నారంటే హాము సంబంధించిన సంతతేమో ఒకవైపు వస్తారు షేము సంబంధించిన ఒకవైపు వస్తారు యాభై సంబంధించిన సంతతేమో ఒకవైపు వస్తారు ఇప్పుడు ఏమైంది ఇలాగా డిస్పర్స్ అయ్యారు అన్నమాట ఏమయ్యారు డిస్పర్స్ అయ్యారు ఓకేనా ఇప్పుడు మీరు మన నోవాహు సంబంధించిన కుమారుడు
షేము హాము కదా, హాము అనుకుంటా. హాము సంబంధించిన సంతతి వారంతా భారతదేశానికి వచ్చారు. అర్థమవుతుందా? అలాగే మరి హాము సంబంధించిన వాళ్ళంతా యూరోప్కి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఆఫ్రికాకి వెళ్ళిపోయారేమో యాపేకి, ఇలా ఆఫ్రికాకి వెళ్ళిపోయారు. అర్థమవుతుందా? అలా స్ప్రెడ్ అయ్యారు అన్నమాట. మరి జనాభా ఇలా ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది? ఎక్కడి నుంచి స్ప్రెడ్ అయింది జనాభా అంతా? ఇప్పుడు చెప్పారు. వాడ ఎక్కడ అయింది? టర్కీ. అరవై పర్వతం ఎక్కడ ఉంది? టర్కీ. మన టర్కీ నుంచి జనాభా మళ్ళీ మొత్తం మళ్ళీ ఏమవడం స్టార్ట్ అయింది? పెరగడం స్టార్ట్ అయింది. ఇలా పెరిగినప్పుడు నెమ్మదిగా పెరుగుతున్నప్పుడు వాళ్ళందరూ కలిసి అనుకున్నారంట, వాళ్ళందరూ కలిసి భూమంతా అప్పుడు ఏముంటుంది? ఒకే లాంగ్వేజ్ ఉంటుంది కదా. అందరూ ఒకే ఫ్యామిలీ కదా అప్పుడు. అంతా ఒకే లాంగ్వేజ్ కదా, అంతా ఒకే లాంగ్వేజేనా? అంతా ఒకే భాష మాట్లాడతారు కదా. ఇంకా అర్థమవుతుందా? అప్పుడు ఉన్నది చాలా తక్కువ జనాభా కదా, అప్పుడు అంతా ఒకే ఫ్యామిలీ అనమాట. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరూ కలిసి పెద్ద గోపురం కడదాం అనుకున్నారంట. ఏమనుకున్నారు? పెద్ద గోపురం కట్టి ఆకాశాన్ని అంటేలాగా మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం. పైన ఎక్కడో దేవుడు ఉన్నాడు కదా, మనం దేవుడి దగ్గర పైకి దాకా కట్టేసి గోపురం కట్టేసి పై మనం అక్కడ నివసిద్దాం. ఇప్పుడు దేవుడి కంటే పైగా మనం ఉండిపోదాం అని చెప్పేసి వీళ్ళంతా ఏమంటున్నారంటే పెద్ద గోపురం కడదాం అంటున్నారంట. అప్పుడు వాళ్ళ దగ్గర ఏమున్నాయి? అప్పుడు నాగరికత పెరిగింది కదా. నాగరికత పెరిగి ఏమైందంటే ఒకప్పుడు రాళ్ళతో కట్టుకునేవారు ఇల్లు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇటుకలు తయారు చేయడం మొదలెట్టారు. ఒకప్పుడే మట్టితో ఇల్లు కట్టుకునేవారు. తర్వాత ఏమైంది? సున్నం, కీళ్ళు సున్నం ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవన్నీ వచ్చినప్పుడు వాటితో గట్టి కట్టుకోవడం మొదలెట్టారు. అప్పుడు పెద్ద గోపురం కట్టడానికి అందరూ ప్లాన్ వేసుకుని, ఇదిగో మనం ప్రపంచంలో కంటే అందరికంటే పెద్ద గోపురం నిర్మించి మనం గొప్ప పేరు తెచ్చుకుందామని కలిసి అరాతి పర్వతం ఎక్కడుంది? ఎక్కడుంది అరాతి పర్వతం? అరాతి పర్వతం ఎక్కడుంది? వింటలేదు మీరైతే. ఎక్కడుంది అరాతి పర్వతం? చెప్పండి. అరాతి పర్వతం ఎక్కడుంది? మరి మీరు వింటలేదు. వీళ్ళు ఎవరైనా మీరు అందరూ అంటారు, నలుగురు వింటలేదా? అరాతి పర్వతం ఎక్కడుంది? ఇప్పుడే కదా ఎంతమంది చెప్తారు, అది కూడా ఇంట్లేదు. నువ్వు పడుకున్నావా? అరాతి పర్వతం ఎక్కడుంది? ఎక్కడుంది చెప్పు. ఓకేనా? కొట్టుకోకండి. ఓకేనా? ఇప్పుడు వాళ్ళందరూ కలిపి పెద్ద గోపురం కడదాం. అలా గోపురం కట్టేశారంట. అలా ఒక్కొక్కరు అంతా కలిసి మొత్తం అందరూ జనాభా అంతా కలిసి పెద్ద గోపురం అంటే ఎలా ఉంటది? గోపురం అని ఏమంటారు ఇంగ్లీష్లో? టవర్. మీకు అర్థమవుతుందా? టవర్ మీకు చూపించిన టవర్ అంటే ఇదిగో టవర్ అంటే ఇలా ఉంటది. మనకు ఇదివరకు గుళ్ళు ఎలా ఉంటుంది? పెద్ద గుళ్ళు పైకి ఇలా ఉంటుంది కదా, టవర్ అనమాట. అలాగా టవర్, పెద్ద టవర్ అనమాట. ఎలాగే ఉంది? మరి ఇప్పుడు లేటెస్ట్ ఉన్న టవర్స్ చూస్తారా మీరు? ప్రపంచంలో కల్లా ఎత్తైన టవర్ ఏంటి? అది టవర్, ఈఫిల్ టవర్. కరెక్టే. మరి బిల్డింగ్ ఏది ప్రపంచంలో కల్లా ఎత్తైన బిల్డింగ్ ఏది? వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్. ఇంకో వరల్డ్ టాలెస్ట్ బిల్డింగ్ ఎక్కడ తెలుసా? దుబాయ్ లో ఉంది. ఎక్కడ తెలుసా మీకు? దుబాయ్ లో ఉంది. ఎక్కడ? బర్జ్ ఖలీఫా. పేరు ఏంటంటే బర్జ్ ఖలీఫా. దుబాయ్ లో ఉంది. నెక్స్ట్
షాంఘైలో నెక్స్ట్ మూడోది షాంఘై. నెక్స్ట్ వచ్చి మలేషియా తెలుసా మీకు? ఏ కలిఫోర్నియా మర్చిపోను. మలేషియా టవర్స్ తెలుసా మీకు? రెండో స్థానంలో ఎక్కడ ఉంది మలేషియా టవర్? మీకు అన్ని చూపిస్తాను నేను సార్. అన్నా బిల్డింగ్ పేరు ఏం పేరేనా? ఇంకో ఈ టవర్ కనబడుతుందా? ఎంత పెద్ద ఉంది సారా? చాలా పెద్ద టవర్స్ అనమాట. ఎక్కడ కట్టారు ఇది? అబు దుబాయ్. బర్జ్ ఖలీఫా. బర్జ్ ఖలీఫా ది టాలెస్ట్ బిల్డింగ్ అనమాట. చూడు అంత బాగుంది చూసారా? ఎంత బాగుంది సార్ టవర్. అంత చాలా హైట్ అనమాట. అసలు మనం ఎలాగా పైకి ఎత్తి కూడా అసలు అలా చూస్తున్నా కానీ కనబడదు మనకి, అంత పైకి వెళ్ళిపోతుంది. మరి ఇలాంటి టవర్ అన్నమాట. ఇప్పుడు మన లేటెస్ట్ టవర్స్ ఒకప్పుడు పురాతన టవర్స్ ఇందా చూపించాను కదా, ఎలా ఉన్నాయి? ఎలా ఉంది ఇందాక? అలా అలా మట్టి మట్టి మట్టిలో అలా పైకి అంతా ఉంది కదా. అలా పెద్ద టవర్ కట్టారంట. టవర్ కట్టిన తర్వాత అప్పుడు అందరూ దాంట్లో ఉండడం స్టార్ట్ చేసి మరి ఇంకా ఎంత పైకి వెళ్ళినా కానీ దేవుడు కనబట్టలేదు వాళ్ళకి. సరే అలా కడుతూ ఉన్నారంట. అప్పుడు దేవుడు పైన చూసారంట. దేవుడు పైన చూసి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అందరూ పైకి టవర్ కడుతున్నారు. వీళ్ళు ఎంతవరకు కడతారో అసలుగా పైకంటా వచ్చి కట్టి నా దాకా వస్తారని ట్రై చేస్తున్నారు. కానీ నేను ఎక్కడ ఉన్నానో తెలియదు. చాలా సుదీర్ఘమైన కొన్ని కోటాను మైల్స్ కిలోమీటర్స్లో ఉన్నాను. వీళ్ళు మహా కడితే ఒక కిలోమీటర్ కడుతున్నారేమో. నేను కోటాను కిలోమీటర్లో ఉన్నాను. ఇంకా పై కట్టుకుంటూ వచ్చి అందరూ అక్కడే కుంటూ చచ్చిపోతారేమని భయపడిపోయి దేవుడు చూసి వెంటనే కిందకు వచ్చి ఏంటి వీళ్ళు అందరికి ఒకే లాంగ్వేజ్, అందరికి ఒకే భాష ఉండడం వల్ల అందరూ కూడా వీళ్ళు ఐక్యంగా కూర్చుని పెద్ద టవర్ కడుతున్నారు. ఈ టవర్ కట్టడం వల్ల ఏమవుతుంది? అలా కట్టుకుంటూ పోతే ఏమవుతుంది? కూలిపోతుంది కదా. దేవుడు ఎక్కడున్నాడో కొన్ని కోటాను కిలోమీటర్ పైన ఉన్నాడు. ఈ మహా టవర్ అంత కట్టి 6 కిలోమీటర్ కట్టుంటారేమో. ఇంకో కిలోమీటర్ వెళ్తే కూలిపోతుంది. అప్పుడు దేవుడు చూసి ఇదంతా కలిసి వాళ్ళు నాశనం అయిపోవడం ఇష్టం లేక అప్పుడు దేవుడు పైనుంచి చూసి వచ్చి వీళ్ళేదో టవర్ కడుతున్నారు, వీళ్ళేదో మళ్ళీ పెద్ద విధ్వంసం సృష్టించే వల్ల వాళ్ళకి కనబడుతున్నారు వీళ్ళు మనుషులు. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? వీళ్ళని నేనేమో భూమి ఇంకో ఇంత ప్రదేశం ఇచ్చాను. భూమి ఎంత ఉంది? ఎంత ప్రదేశం ఇస్తే ఇన్ని దేశాలు ఇదే. ఇంత ప్రదేశం ఇస్తే ఇంత ప్రదేశమే కదా. అప్పుడు దేశాలు లేవు, ఎంత ప్రదేశమే కదా. ఎక్కడో చిన్న రాజమండ్రిలో చిన్న లేదంటే వెలుగుబంద అంతా చిన్న ఊర్లో కూర్చుని పెద్ద టవర్ కట్టేసుకుని మరి అది కూలిపోతే జనం అందరూ అక్కడే చచ్చిపోతారు. నేనేమో ఇంత పెద్ద భూభాగం ఇచ్చి నివసించండిరా అని చెప్పేసి అంటే వీళ్ళందరూ ఒక చోట చేరి ఇలా గోపురం కడుతున్నారు. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మీరు కొత్త వెలుగుబంది అంత చిన్న ప్లేస్ లో కూర్చుని పెద్ద టవర్ కడతారా? మీకు ఎంత భూభాగం ఇచ్చాను, భూమి ఎంత కష్టపడి తయారు చేశాను. భూమి నేను దేవుడు ఏమంటున్నాడు? ఇంత కష్టపడి భూమి తయారు చేశాను, ఇంత కష్టపడి వాటర్ పెట్టాను, ఇంత పెద్ద భూభాగం ఇచ్చాను. అంతా భూమి అంతా వ్యాపించకుండా మీరు ఎక్కడో ఒక చిన్న ఒక ప్లేస్ లో కూర్చుని పెద్ద టవర్ కట్టేసుకుంటారంటే టవర్ కట్టేసుకుని మీరు కూలిపోయారంటే కనుక మీరు అందరూ చనిపోతారా అని చెప్పేసి దేవుడికి ఆలోచన వచ్చి ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు అంత బట్టి అంత టవర్ కట్టాడా? దేవుడు ఏం చేశాడంటే ఏం చేశాడు తెలుసా దేవుడు? అప్పుడు టవర్ కట్టడానికి కారణం ఏంటి? వాళ్ళంతా ఒకే భాష మాట్లాడుకుంటున్నారు కదా. మరి నువ్వు ఇటుకలు తేరా అంటే ఇటుకలు తీసుకొస్తున్నారు. అరే మనం ఇలా కడదాం ప్లాన్ వేసుకుంటున్నారు. అందరూ ఏం ఒకే భాష మాట్లాడుకుంటున్నారు కదా. అప్పుడు ఒకే భాష ఉంది కదా. మీకు అర్థమవుతుందా? అప్పుడంతా ఏముంది? ఒకే భాష. తెలుగు కాదురా. అప్పుడు ఏ భాష ఉందో మనకు తెలియదు, దేవుడు చెప్పలేదు. అర్థమైందా? అప్పుడు ఏదో భాష ఉంది, ఒకే భాష ఉంది. వాళ్ళందరూ ఓకే మనం ఇలాగా ఒక పిల్లర్ వేయాలి, ఇది ఇటు సైడ్ ఒక పిల్లర్ వేయాలి, ఇలా మనం రాళ్ళు పెట్టాలి, ఇలా ఇటుకలు పెట్టాలి, ఇలా మట్టి పెట్టాలి, ఇలా నీళ్ళు పెట్టాలి, ఇలా సిమెంట్ లాంటి పదార్థం పెట్టాలి, ఇలా పైకి లేపాలి అని అందరూ ప్లాన్ వేసుకుంటారు. అంతే కదా. ఇప్పుడు ఇల్లు కట్టాలనుకో ఏం చేస్తారు? ఒక ఇంజనీర్ ఉంటాడు ఇల్లు కట్టడానికి, ఒక మేస్త్రి, ఒక కాంట్రాక్టర్ ఉంటాడు కదా. మేస్త్రి ఉంటాడు. మేస్త్రి తర్వాత ఉంటారు కూలోళ్ళు ఉంటారు కదా. మరి ఇల్లు కట్టాలంటే ఎంతమంది పనులు ఉంటారు? ఇంతమంది పనులు కావాలి. అందరూ ఏం మాట్లాడుకుంటారు? ప్లాన్ వేసుకుంటారు కదా. ఇలా ఇల్లు కట్టడానికి ఏం చేస్తారు? ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తారమ్మా? చూసారా? ప్లాన్ వేస్తారు కదా. ఇల్లు ఇలా ఫస్ట్ ఇంటి గదులు కట్టాలి,
దానికి ఎంత లెంత్ ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, అక్కడ పిల్లలు అక్కడ పిల్లలు వేయాలి. ఇలా వ్యాపారాన్ని మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకోకుండా ఎవరైనా చేయగలరా? అమ్మా ఎవరైనా మాట్లాడుకుంటే ఎవరైనా చేయగలరా? కదా ఎవరైనా మాట్లాడుకుంటే ఎవరైనా చేయగలరా? చేయలేరు కదా. మరి అందరూ మాట్లాడుకుంటే ఏమంటారు? కమ్యూనికేషన్ అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు? రే బాబు ఏమంటారు ఇద్దరు మాట్లాడుకున్నా? కమ్యూనికేషన్ ఏమంటారు? కమ్యూనికేషన్. ఇద్దరు ఏమైపోయారు? ఇంకా వెళ్ళిపోతారు వీళ్ళు ఇక్కడ. కమ్యూనికేషన్ ఏమంటారు? మరి ఒకే కమ్యూనికేషన్ ఉండడం వల్ల చక్కగా అందరు కూర్చుని మాట్లాడుకుని ప్లాన్ వేసుకుని పెద్ద గోపురం కట్టేశారు. అప్పుడు దేవుడు ఈయన చెదగొట్టాలంటే వీళ్ళంతా నేనేమో ఇంత భూభాగం ఇచ్చారు, ఒక చిన్న ప్లేస్లో కూర్చుని వీళ్ళు పెద్ద గోపురం కట్టేస్తున్నారు, నేను వీళ్ళు చెదరగొట్టాలని చెప్పేసి అప్పుడు భాషలో ఏం చేశాడు? ఒక భాష కాకుండా ఒక్కొక్కరికి ఒక భాష పెట్టేశాడు. అర్థమవుతుందా? కొత్త భాషలు సృష్టించాడు. ఇప్పుడు అందరూ ఇల్లు కడుతుంది, మీ అందరిలాగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, సడన్గా మీ భాషలో మారిపోయాడు. ఏమో తమిళ్ మాట్లాడుతున్నారు, ఇదేమో మలయాళం మాట్లాడుతున్నారు, అదేమో ఉర్దూ మాట్లాడుతున్నారు, హిందీ మాట్లాడుతున్నారు, ఏమో అరబిక్ మాట్లాడుతున్నారు, ఇదేమో మాంగోలియా మాట్లాడుతున్నారు, ఇదేమో ఇంకో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. మీకు అర్థమవుతుందా? ఒకదా అర్థమవుతుందా? కమ్యూనికేషన్ ఉంటుందా? ఈ అమ్మాయి ఏం చెప్పేది మీ అమ్మాయికి అర్థమవుతుంది, ఈ అమ్మాయి చెప్పేది ఆమెకి అర్థమవుతుంది, ఆమె చెప్పేది ఇద్దరికి అర్థమవుతాం, ఎవరు చెప్పింది ఎవరికి అర్థమవుతుంది. దేవుడు ఏం చేశాడు? భాషలో మార్చేశాడు. అందరికి ఒక భాష ఉంటే కనుక ఒక భాష అందరికి ఒక భాష తీసేసి ఒక్కొక్కరికి ఒక భాష పెట్టేశాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు వీళ్ళందరూ గోపురం కడుతున్నారు కదా, ఆల్రెడీ కట్టేశాడు ఆల్మోస్ట్, ఇంకా పైకి దాకా ఇంకా కడుతున్నారు, ఇంకా పైకి వెళ్ళిపోతామని. అప్పుడు అది ఏం మాట్లాడుకుంటున్నారు? ఒకరికే సిమెంట్ తీసారని తెలుగు, అదేమో తెలుగులో చెప్తాడు, ఆ పక్కనోడికేమో ఉర్దూ వచ్చు, ఇంకోటికేమో అది వచ్చు, ఇంకో లాంగ్వేజ్ తమిళ వచ్చు. ఈడేమో అది తీసారంటే ఆడు ఏం మాట్లాడుతున్నారంటే ఆడేమో ఉర్దూలో మాట్లాడుతున్నాడు. అందరికి ఏమైంది? అప్పుడు కమ్యూనికేషన్ ఉంది. అప్పుడు కమ్యూనికేషన్ ఉందా? కమ్యూనికేషన్ లేకపోతే ఏమవుతుంది? పిచ్చి ఎక్కిపోతుంది అందరు కదా. మరి ఎవడరా బాబు ఈడే ఈడేదో మాట్లాడుతున్నాడు, ఈ పిల్లలు వచ్చి ఇంకోటి ఏదో మాట్లాడుతుంది. అక్కడ ఏమైందంటే అందరికి ఏమైంది? తెగమాకు వచ్చేసింది అందరికి. ఎవరేం చెప్తున్నారో అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమవుతుందా? వీళ్ళమ్మ ఎవరెవరో ఏం మాట్లాడుతున్నారో తిరగట్లేదు ఏంటి అని చెప్పేసి వీళ్ళకి ఏమైపోయారు? చెల్లాచెదురు అయిపోయారు. అప్పుడు భాష ఒక 10 మంది ఒక భాష మాట్లాడితే ఇంకో 10 మంది ఇంకో భాష, 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 అలాగా అందరూ కన్ఫ్యూజ్ వచ్చేసింది. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే రేపు మనలో మాట్లాడుతున్నారు, నేను తెలుగు మాట్లాడుతుంది నీకు అర్థమవుతుంది, నేను తమిళ్ మాట్లాడుతాను, ఇంకా వాంగా అన్నాను అనుకో, మీ తమిళ ఎవరికైనా వచ్చా? ఇంకా వాంగా అంటే ఏంటి? తమిళ వచ్చానికి అర్థమవుద్ది. ఇంకా వాంగా అంటే ఏంటి? ఇలా రా అని. అప్పుడు నీకు తమిళ వచ్చానుకో, రైట్ ఎవరు నన్ను ఆ భాష మాట్లాడుతాను, ఆడి దగ్గరికి వెళ్ళిపోతాం, ఆడి దగ్గరికి వెళ్ళిపోయి అలా 10 మంది ఏర్పడ్డారు. అర్థమవుతుందా? అలాగా భాషలు మొత్తం మారిపోయి ఒకే భాష మాట్లాడుతున్న వాళ్ళంతా చెల్లాచెదురైపోయారు. చెల్లాచెదురైపోయి ఎవరు నా భాష మాట్లాడుతున్నారో మనం కలిసిపోయి మనం ఎలా వెళ్ళిపోదాం అని భూమి అంతా కూడా చెదిరిపోయారు మాట. ఒకళ్ళేమో ఎలా వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో ఎలా వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో ఎలా వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో అలా వెళ్ళిపోయారు, ఒకళ్ళేమో అలా వెళ్ళిపోయారు. అలాగా ఏమైందంటే మొత్తం విస్తరించారు. అప్పుడు వీళ్ళంతా కలిసి ఒకే దిక్కున గోపురం కట్టుకోకుండా భూమి అంతా వ్యాపించడం మొదలెట్టారు. దేవుని ఉద్దేశం ఏంటి? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని మొత్తం మీరు సొంతం చేసుకోండి, భూమి మొత్తం వ్యాపించండి అని చెప్పేసి దేవుడు అంటే, వీళ్ళంతా ఏం చేశారు? ఒకే భాష ఉండడం వల్ల పెద్ద గోపురం కట్టి అక్కడే ఉంటాం, మేము అలా గోపురం బయట కట్టుకుంటూనే వెళ్తాం అని అది తెలియదు. అప్పుడు ఆ గోపురం పడిపోద్దని తెలియదు. అప్పటికి దేవుడు తెలుసు వీళ్ళందరూ ఇలా పెద్ద పెద్ద గోపురం కట్టుకుంటూ కూలిపోతే వీళ్ళందరూ చచ్చిపోతారు. దేవుడు చనిపోవడం ఇష్టం అప్పుడు ఏం చేశాడు? అప్పుడు చెప్పండి, ఏం చేశాడు? భాషను మార్చేశాడు అనమాట. అది ఒక భాష కాస్త అనేక భాషలు చేసేసి వాళ్ళందరూ చెల్లాచెదరు చేసేసి ఏం చేశాడు? మొత్తం భూమి అంతా చెదిరిపోయేలా చేశాడు. అప్పుడు ఏముంది? భూమి అంతా వ్యాపించారు కదా. అప్పుడు భూమి అంతా ఒక చోట ఉండకుండా ఏమైంది? భూమి అంతా వ్యాపించి అప్పుడు అలా మనకి ఇప్పుడు ఇందాక మనం చూస్తున్నాం కదా, ఈ భూమిలో ఉన్నటువంటి అన్ని దేశాలకి ఇన్ని లాంగ్వేజ్ ఎలా వచ్చినాయంటే అలాగా మళ్ళీ తర్వాత అలా అనేక తరాలుగా వచ్చినప్పుడు ఇంకా లాంగ్వేజ్ పుట్టాయి అన్నమాట. దేవుడు పుట్టిన లాంగ్వేజ్ కంటే ఇంకా ఎక్కువైపోయిన లాంగ్వేజ్. మీకు అర్థమవుతుందా పిల్లలు? అర్థమైందా? ఓకేనా? ఈ టవర్ పేరేంటి? అందరు కలిసి కట్టాలని టవర్ పేరేంటి? అందరు చదివారు కదా.
కొట్టు స్వీటీ స్వీటీ ఇది ఎంత తిరిగి కొడతాను. టవర్ పేరు ఏంటి చెప్పండి. అందరికంటే ఎంత టవర్ కట్టాలనుకున్నారు కదా, ఏంటి టవర్? బాబేల్. బాబేల్ అందరూ చెప్పండి ఒకసారి. బాబేలు గోపురం. ఏం గోపురం? ఇంగ్లీష్ లో బాబేల్, తెలుగులో బాబేలు గోపురం. ఆ గోపురం ఇలా పైకి పట్టుకోకుండా దేవుడు భాషను చల్లచదురు చేసేయడం వల్ల ఆ గోపురాన్ని అలా వదిలేసి మొత్తం ఈ భూమి అంతా వ్యాపించారనమాట. అర్థమంతా అప్పుడు భాషలు అనేవి, అప్పుడు దేవుడు 10 భాషలు సృష్టిస్తే వీలుగా కొత్త అలా వ్యాపించి అనేక భాషలు వచ్చేసింది. ఇప్పుడు ఈ రోజున మనకు మొత్తం భూభాగంలో మొత్తం ఎన్ని భాషలు ఉన్నాయి? 28. 186 కరెక్టేనా? నాకు గుర్తులేదు చూసి. ఎన్ని లాంగ్వేజ్ ఉన్నాయంటే చాలా లాంగ్వేజ్ ఉన్నాయి. మొత్తం ఎన్నో చేస్తే ఇప్పటి వరకు 7,000 లాంగ్వేజ్లు ఉన్నాయి. ఈ భూమి మొత్తం ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్లు ఉన్నాయి? ఇప్పుడు 7,000 లాంగ్వేజ్లు ఉన్నాయి. మరి ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం భూమి మీద ఇప్పటి వరకు? మన భారతదేశంలో రాష్ట్రాలు ఉన్నాయి మొత్తం. భూమి మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? ఈ భూమి కనబడుతుందా మీకు? భూమి కనబడుతుందా? నీళ్ళు కనబడుతున్నాయి, నా దేశాలు కనబడుతుంది. ఎన్ని దేశాలేరా? ఇంకా అన్ని దేశాలే. ఆ కలర్లు ఉన్నాయి కదా, ఆ బ్లూ కలర్ కాకుండా మిగిలినన్ని కూడా ఏంటి? దేశాలు. మొత్తం ఎన్ని ఉన్నాయి కంట్రీస్? కంట్రీస్ అంటే ఏంటి? దేశాలు. ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం భూమి అంతా కలిపి? ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 దేశాలు ఉన్నాయి. ఇందా చెప్పావు నువ్వు ఎన్ని దేశాలు అని చెప్పు. 56 ఎన్ని దేశాలు ఉన్నాయి మొత్తం భూమి అంతా? ఎన్ని దేశాలు ఉన్నాయి? 195 దేశాలు ఉన్నాయి. లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయి మొత్తం భూమి అంతా? 7,000 లాంగ్వేజ్ ఉన్నాయి. అరే అర్థమవుతుందా? ఈ లాంగ్వేజెస్ అన్ని ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? తెలుగు నుంచా? బాబేలు గోపురం నుంచి. అప్పుడు ఏ లాంగ్వేజ్ ఉందామని తెలియదు, దేవుడు చెప్పలేదు. అప్పుడు ఏదో లాంగ్వేజ్, ఒక లాంగ్వేజ్ నుంచి ఇప్పుడు ఎన్ని లాంగ్వేజ్ వచ్చినాయి? ఇప్పటి వరకు కూడా 7,000 లాంగ్వేజ్ వచ్చినాయి ఇప్పటి వరకు కూడా. ఇంకా ముందు ఇంకా మీరు ఇంకొక 200 సంవత్సరాలు అయిపోతుంది అనుకోండి, ఇంకా కొత్త లాంగ్వేజ్లు వస్తాయి. అప్పుడు ఇంకా పెరగచ్చు. అదేవిధంగా అలా సంవత్సరాలు పెరిగే కొద్దీ కొత్త లాంగ్వేజ్ వస్తూ ఉంటాయి. ఓకేనా? కాబట్టి ఇప్పటి వరకు కూడా 7,000 లాంగ్వేజ్ వచ్చినాయి. మరి మొత్తం అంతా ఇప్పుడు దేవుడు ఆ రోజు చల్లా చెదురు చేయడం బట్టే భూమి అంతా వ్యాపించాం కదా మనం. ఎలా వ్యాపించామా లేదా? దేవుడు మరి చల్లా చెదురు చేయకపోతే ఏమవుతాం? అక్కడే గోపురం కట్టిన అందరూ కూడిపోదురు, మనం ఈరోజు పుట్టబోదు. అంతేనా? మనం పుట్టుదాం అందరూ చచ్చిపోతాం. మనం దేవుడు ఏమో ఏం చేశాడు? జలప్రలయం సృష్టించి దేవుడు ఏం చేశాడు? నోవాహు ఫ్యామిలీని కాపాడాడు. మళ్ళీ పెద్ద గోపురం కట్టుకుని మళ్ళీ గోపురం కూలిపోతే మొత్తం మనుషులు చచ్చిపోతే మళ్ళీ మనుషులు ఉంటారా? ఉండరు కదా. అందుకే దేవుడు భాషలను చల్లా చెదురు చేసేసి మొత్తం భూమి అంతా వ్యాపించేలాగా చేశాడు. మీకు అర్థమైంది కదా? బాబేలు టవర్. చెప్పండి, టవర్ పేరేంటి? ఓకే, మన గేమ్ ఆడదామా? బాబేలు గేమ్ ఆడదామా? లాస్ట్ ఆడాం కదా గేమ్. సెంటర్ క్లాస్ లేకో. ఓకే సార్, అందరూ అందరూ ఉంచాలి. వాటర్ బాటిల్, మీ బైబిల్స్ అన్ని పక్కన పెట్టుకోండి. అన్నయ్య ఈ అబ్బాయి సెంటర్ క్లాస్ అంటున్నాడు, పాడేమంటే పాడేస్తలేదు. సెంటర్ క్లాస్ బయటికి వెళ్ళి పాడేసి వచ్చా. అర్జెంట్కి వెళ్ళిపోతాం. లాంగ్ వచ్చిన వాళ్ళు ఉంటే డబ్బులు. అందరూ నుంచోండి సార్, అందరూ నుంచోండి. నేను నుంచొని చేస్తా. హల్లెలూయా. హల్లెలూయా. ఓకేనా? ఓకే.
సో ఆర్ యు రెడీ? రెడీ అన్నాను ఎందుకు అన్నారు? అది పాడైతే కలిసానండి. పాడేసాం. సెంటర్ క్లాస్ పాడేసాం. గొడవతలు ఆడాలి. ఓకే పెద్దలు మీ ఒక ముగ్గురు మీ ముగ్గురు ఎవరండి? నువ్వు బాగా పొడవు ఉన్నవాళ్ళు. నువ్వు కూడా రా. అరే నువ్వు కూడా రా. అది వెనక ఇప్పుడు గేమ్ ఆడడం అనుకుంటా అర్థమైపోయింది. అని ఆడతానండి. అర్థమైంది కెమెరా నువ్వు కనబడతలేదు. రా అభిషేక్ నాడు. అరే పొడవులు ఉన్నాడు ఎవరు? మీరు ఎంతమంది ఉన్నారు వచ్చింది? ఓకే మీరు ఆగిరా. నువ్వు పొడవు ఉన్నా అక్కడ మీరు నలుగురు ఉన్నారు. మీ నలుగురిలోని తక్కువ ఉన్నారు కాబట్టి మీరు గ్రూప్ ఆడుతున్నారు. ఓకేనా? మీ ఇద్దరు ఒక గ్రూప్. మీ ఇద్దరు కాదు మీ ఇద్దరు వేరే గ్రూప్ ఇద్దరు వేరే. ఓకేనా? ఓకేనా? నేను ఇప్పుడు మీ దాంట్లో యాడ్ చేస్తాను. మీరు వచ్చాయమ్మా ఇలా వచ్చి అందరూ ఒక్కొక్క ఇలా వచ్చేయండి. మాట్లాడుతుంది ఇలా వచ్చి ఇలా వచ్చి ఎలాగ ఎక్కడికే ఈవెన్ గా వాడాలి అందరూ. అరే ఇలాగైతే కలిసిపోతారండి. అరే ఇలా మీ అందరూ పక్క వచ్చేయండి అమ్మా. సరే అరే మీ అందరూ పక్క వచ్చేయండి. నలుగురు చెప్తే అరే మీ అందరూ ఇలా వచ్చేయండి. ఇలా వచ్చి ఈ మూలకి వచ్చేయండి. ఈ మూలకి వచ్చేయండి. అరే మూలకి వచ్చేయండి. అరే మీరు ఆ మూలకి వెళ్తా. అరే నువ్వు ఎక్కడ? నువ్వు ఆ మూలకి. అరే మీ మనసు మీ టీం ఏది? నీ టీం ఏదిరా? అంటే ఎంత వచ్చారు? ఇద్దరు కొడతానండి. ఇద్దరు మీ టీం మారిపోతావా? అరే కొడతానండి. నువ్వు ఆటలాడావండి. ఇద్దరు టీం వచ్చి సరిపోతావా? ఓకే రెండు వెళ్ళరా అడిగి నువ్వు మాట్లాడు. ఎంతమంది అయ్యారు? ముగ్గురా? ముగ్గురా? నలుగురు ఐదుగురు. ఐదుగురేనా? ఎంతమంది అయ్యారా? నలుగురు ఐదుగురు. నలుగురు కదా? ఎంతమంది ఉన్నారా? నలుగురు ఉన్నారా? ఐదుగురు. ఐదుగురు ఇది 7 కదా? ఓకే ఆరుగురు అయ్యారు. ఇప్పుడు నీ టీం ఎంతమంది ఉన్నారు? నీ టీం ఎంతమంది ఉన్నారా? 7 ఉన్నారా? నీతో కాదు నీ టీం 6 ఉన్నావా? ఓకే మరి ఒక పాప మిగిలిపోయింది. ఓకే బాబు ఓకే ఓకే మీ టీం పేరేంటి? మీ టీం పేరేంటి? ముగ్గురు కుమారులు కదా? షేమా షేము హాము. అది మీ టీం పేరేంటి? షేము. ఈ టీం పేరు హాము. ఓకే మీరు అట్లా అలాగే కూర్చోండి. అరే కలిసిపోతండి. రౌండ్ గా కూర్చోండి. రౌండ్ గా కూర్చోవాలి. రౌండ్ కూర్చోండి. రౌండ్ కూర్చోండి. కూర్చోవాలి. రౌండ్ గా కూర్చోవాలి. టవర్ కట్టాలి. కంగారు పడకండి. లాస్ట్ టైం కట్టలేదు టవర్. అరే మీ అందరికి ఒకే లాంగ్వేజా? మీ లాంగ్వేజ్ అని మార్చానా? అరే మీ అందరిది ఒకే లాంగ్వేజ్ కదా? అరే మీ అందరిది ఒకే లాంగ్వేజ్ కదా? మీకు ఎవరికి లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కదా? కూర్చోండి. నేను అప్పుడే కాదు స్టార్ట్ అంటున్నప్పుడు స్టార్ట్ చేయాలి. టైం పెడతాను 5 minutes. ఓకేనా? 5 minutes మరి చాలా లాస్ట్ టైం ఆడేసాం కదా ఆల్రెడీ. పావు గంట లేదు 20 నిమిషాలు. సరే 10 minutes. అరే 20 నిమిషాలు లేదు 10 minutes. అరే మీకే కాదు అందరికి ఈక్వల్ టైం అది. లేదు 10 minutes.
Your time starts now. అందుకే మీరు అవి చేయను సపోర్ట్ చేస్తారు అభి ఆ పర్లేదు. ఏం చేస్తామో అయ్యా ఏమన్నా వంట చేస్తున్నావా? పొడి చేయను ఎన్ని ఉన్నారన్నా? మాట్లాడలేదు ఏయ్, ఆడుతున్నాను గేమ్లోనే. ఇది కూర్చో, కూర్చో. ఆడుతున్నదా? కూర్చో. అది కూర్చో. ఏం చేస్తున్నా? కూర్చో. కూర్చోరా. కూర్చోరా, నువ్వు విసిగిపోయావేంటి? అరే, మెల్లి వేసుకుంటున్నావు. కూర్చోరా. ఆ జారబడ, జారబడ. చూడు అన్న, చూడు ఏం కడతాడు, చూడు అన్న ఏం కడతాడు. అరే అన్న ఏం కడుతున్నాడు, చూడు ఏం చేస్తున్నాడు. ఎవరు టాలెస్ట్ ఎవరు కడతారో చూద్దాం. బాబేలు గోపురం ఎవరు పెద్దది కడతారో చూద్దాం. మీ టీం లీడర్ ఓడిపోతున్నాను మేడం. అదే టీం యొక్క లక్షణం. టీం లక్షణాలు అయ్యేనా? ఇంకా నెక్స్ట్ పేపర్ పెడుతున్నాను. నెక్స్ట్ పేపర్ పెడుతున్నాను. నెక్స్ట్ పేపర్. అరే మాట్లాడుకోవాలి మీరు. మీరు ఒకరినొకరితో ఎలా కట్టాలి, ఏంటి, ఎవరు ఏ పని చేయాలి అవన్నీ మీరు సెట్ చేసుకోవాలి. మీరు ఇల్లు కట్టి ఎలా ఎలా ఉంటారు, ఒక మేస్త్రి ఎలా ఉంటాడు, ఒక ఇంజనీర్ ఎలా ఉంటాడు, ఒక పనులు ఎలా ఉంటాడు, అలాగే ఒక పని చేయించుకోవాలి పని చేత. ఇంకా మీరు టవర్ కట్టలేదు అయితే, ఇంకా బాబేల్ టవర్ ఇంకా ఇంకా బేస్మెంట్ ఇంకా కట్టలేదు అయితే, ఇంకా ఇటుకలు ఇంక ఈ యాక్చువల్ బేస్మెంట్ మొత్తం పైకి లేసిపోయింది. బాబేల్ టవర్ ఇదే మొత్తం టాలెస్ట్ బిల్డింగ్లా ఉంది. అరే నువ్వు ఇంకా ఏంట్రా ఇంకానే నువ్వు టీం లీడర్వా నువ్వు? మీ టీం అంతా ఒకే భాషకి మాట్లాడుతున్నారా, ఇంకేమైనా భాష మాట్లాడుతున్నారా? మరి బాబేల్ టవర్ కడుతున్నప్పుడు అందరిది ఒకే భాష. మరి ఒకే భాష మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? ఎవరు త్వరగా మరి బాబేల్ టవర్ని బిల్డ్ చేస్తారో, హామువా షేమువా యాపేతువా? అరే గిఫ్ట్ ఉందండి చెవి తింటున్నదే. త్వరగా టైం అయిపోతుంది. రే ఇంక మీకు 4 minutes ఉంది.
త్వరగా కట్టాలి బాబేల్ టవర్. మీకు ఇంకా జస్ట్ ఇంకా ఎక్కువ టైం లేదు, 2 minutes. 5 minutes. బేస్మెంట్ గట్టిగా వేసుకోవాలి. బేస్మెంట్ లేకుండా మీరు ఎంత హైట్ కట్టినా మీ బాబేల్ టవర్ కూలిపోద్ది. చూడండి వీళ్ళు ఎలా చూడండి బేస్మెంట్ ఎలా చేస్తారు చూడాలి. బేస్మెంట్ ఎలా చేస్తారో చూడండి వీళ్ళు. అలా బేస్మెంట్ వేస్తే టవర్ నిలబడుతుంది. అందరికీ ఒక ఈక్వల్గా పేపర్స్ ఇచ్చాం, అర్థమైందా? అదే మీరు ఉపయోగించుకోవాలి. అరే మీ టీం బయట నుంచి హెల్ప్ ఇంకొకరు రిక్రూట్ చేస్తున్నారంటారా? స్పెషల్ ఇంజనీర్ అమెరికా నుంచి రప్పిస్తున్నారా? అరే అయిపోయిందా? కూర్చోండి అయిపోయిందండి. అరే చూడండి ఎవరితో టాలెస్ట్ చూడండి, ఎవరో టాలెస్ట్ బిల్డింగ్ చూడండి. మీకు అందుకే తక్కువ టైం ఇస్తే మీరు ఎక్కువ టైం పెట్టుకున్నారా? అరే ఇంకొక 4 minutes ఉంది అంతే. లేదు మేడం, లాస్ట్లో చెప్తారండి, అప్పుడే కాదు. కింద బేస్మెంట్ గట్టిగా వేయాలి. బేస్మెంట్ గట్టిగా వేస్తే నిలబడుతుంది. అంతే మరి, అది గేమ్ అంటే అదే మరి, ఏమీ లేకుండా కట్టడమే. ఒకప్పుడు బాబేలు గోపురం అప్పుడు మనకు సిమెంట్ లేదు, ఏమీ లేదు. అలా బాబేలు గోపురం కడుతున్నప్పుడు సిమెంట్ ఉన్నాయా? సిమెంట్ లేవు కదా. కాంక్రీట్ ఉందా? లేదు కదా. మరి ఎలా కట్టారు వాళ్ళు? ఇటుకలు, రాళ్ళు, కీళ్ళు, సున్నం అలాంటితో కట్టారు అంత పెద్ద గోపురాన్ని. వీళ్ళు గోపురమే నిలబట్టలేదు అసలు. వీళ్ళు గోపురం అరే బేస్మెంట్ వేయాలి. నువ్వు టీంని నీ కంట్రోల్లో పెట్టుకోవాలి. టీం వర్క్ అంటే అది. అరే ఇంకొక 2 minutes. 2 minutes. 2 minutes. 2 minutes. 2 minutes. 2 minutes. రే అయిపోతుంది, టైం అయిపోతుంది. బాబేలు గోపురం ఇంకొక 1 minute ఎవరు కడతారో బాబేలు గోపురం. టాలెస్ట్ గోపురం. టాలెస్ట్ గోపురం. ఏంట్రా బాబు మీ గోపురం ఎంత చిన్నది? మరి అదే మరి తెలివితేటలు అలా ఉపయోగించాలి. తెలివితేటలు బట్ నేను ఏం చెప్పాను, మోడల్ కాదు అక్కడ, టాలెస్ట్ బాబేల్ టవర్ కావాలి. టాలెస్ట్ బాబేల్ టవర్. అరే మీ టీం అంతా ఏమైంది? మీ టీం అంతా హెల్ప్ చేయండి. ఒకరు పట్టుకుంటే ఒకరు సదరాలి కింద. చూడు వీళ్ళు ఆల్రెడీ కట్టేశారు, ఎప్పుడో కట్టేశారు. ఇంకెళ్ళు రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఎలక్షన్ రిజల్ట్ కోసం లాగా. సరే రే అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తున్నాను.
అయిపోతుంది. ఇంకొక 5 4 స్టాప్. పట్టుకోకూడదు. ఎవరు విన్నరు? పాడిపోయింది. వీళ్ళ టవర్ మొత్తం పాడిపోయింది. ఓకే, మీ టవర్ ఏదిరా? ఎంత ఎంత పొడవు ఉంది బాబేల్ టవర్? అబ్బే దగ్గర దగ్గర ఒక 3 feet ఉంటుంది అంతే. ఏంటి మీ టీం ఏది? ఇదేనా? అరే ఇంకా ఈ చూడి వీళ్ళ బాబేల్ టవర్ చూడండి. అబ్బాబ్బాబ్బా ఒక 4 feet వచ్చేసింది అప్పుడే. 4.5 feet. ఇప్పుడు విన్నర్ ఎవరు అయితే? నిఖిల్ కుమార్ కాదురా, నీ టీం పేరు చెప్పు. విన్నర్ ఎవరు? 50 టీం విన్నరు. అసలు అందరూ కూడా క్లాస్ కొట్టండి. హాము టీము. ఇది హామీనా? షేమా? మీ షేము టీం చూసారా? మీరు కట్లా పోయారు. హైట్ కట్టారు కానీ బేస్మెంట్ మీకు లేదు. మరి బేస్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ బేస్మెంట్ గట్టిగా వేసుకుని అప్పుడు పైకి వెళ్ళాలి. ఓకేనా? మరి వీళ్ళు చూడండి చక్కగా బేస్మెంట్ మంచిగా వేసుకుని అలా పైకి వెళ్ళాలి. వీళ్ళు ఏదిరా పడగొట్టేశారా? బాబేల్ టవర్ మీకు మీరే కూల్ చేసుకున్నారు అన్నమాట. అయితే ఏం టీం రా? నీ టీం పేరేంటి? యాపేతా? హాము, యాపేతు, షేము. మరి విన్నర్ ఎవరు? యాపేతు. సార్ మనం అందరూ క్లాప్స్ కొట్టండి. పిల్లలందరూ కూర్చోండి ఒకసారి. పిల్లలందరూ కూర్చోండి. ఫోటో తీసుకుంటే ఫోటో తీసుకోండి. మీ టీం అరే ఆగండి రా. అరే 50 టీం అందరూ రండి ఒకసారి. అరే మీ టీం మెంబర్స్ అందరూ నుంచోండి, ఫోటో తీద్దాం. అరే 50 టీం అందరూ నుంచోండి. ఇక్కడ ఇలాగా ఫోటో తీస్తాను. టాలెస్ట్ బిల్డింగ్, టాలెస్ట్ బాబేల్ టవర్. కూర్చోండి, అందరు కూర్చోండి. ఓకే కూర్చోండి. ఫ్యాన్ వేసేయండి రా. అందరూ కూర్చోవాలి. అందరూ కూర్చోండి. తీసేయండి ఫోటో తీసాం కదా, తీసేయండి. ఓకేనా? ఇప్పుడు అందరు కూర్చోవాలి, త్వరగా కూర్చోవాలి, అయిపోతుంది ఇంకా మనకి. అరే కూర్చో పిల్లలు కూర్చోవాలి. మరి అందరు త్వరగా కూర్చోండి. నేను 5 లెక్కెడతాను. 5 లెక్కెట్టేటప్పుడు అందరూ సెటరేట్ అయిపోవాలి. 1 2 3 4 రే లెక్కెడుతున్నాను. 5 కూర్చోండి. ఇప్పుడు ఆపండి ఒకసారి. అందరూ అలా వదిలేండి పర్లేదు, వదిలేండి కూర్చోండి. అరే అలా వదిలే పర్వాలే, అలా వదిలేండి కూర్చోండి. అరే కూర్చోండి, తర్వాత వదులుకుందాం. కూర్చో. అరే నువ్వు నుంచుంటా కానీ కూర్చోవా? కూర్చో. ఇప్పుడు మీకు ఏమర్థమని చెప్పండి. బాబేల్ టవర్ మీ టీం లీడర్స్ ఒకసారి లేకండి ఒకసారి పైకి. టీం లీడర్స్ ఎవరున్నారు? హాము, షేము, యాపేతు. ఓకే, మీకు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఫస్ట్ లోజర్ నుంచి లాస్ట్ నుంచి ఫస్ట్ చెప్పు. నువ్వు ఎందుకు ఓడిపోయావు? ఎందువలన ఓడిపోయావు? టీం సరిగ్గా లేదు. నీ టీం నీవు చెప్పిన మాట వింటలేదు, అంతేనా? టీం మీద దోహేసావు నువ్వు. నువ్వు చేసిన మిస్టేక్లు కూడా టీం మీద. నువ్వు నెగ్గుంటే విన్ను నీదే చేసుకున్నావు. టీం ఎవరు వర్క్ చేయలేదు, నేనే విన్ చేశానని చెప్తువేమో, అంతేనా? విన్ అవ్వలేదు కాబట్టి టీం మీద వస్తావు. నువ్వే చేసావా? నువ్వే తప్పు చేసావా? అది ఎప్పుడు కూడా నెగ్గితే ఏం చేయాలి? మొత్తం క్రెడిట్ అంతా టీంకి ఇవ్వాలి. ఓడిపోతే ఏం చేయాలి? టీం లీడర్ నా వల్లే ఓడిపోయిందని టీం మెంబర్గా మనం ఆ బాధ్యత తీసుకోవాలి. అర్థమైందా? బాధ్యత తీసుకోవాలని అక్కడ అర్థం. అంతేగాని ఇక నిజంగా మరి టీం మెంబర్స్ సరిగ్గా లేకపోయినా కానీ ఆ బాధ్యత మందే అవుతుంది. కాబట్టి ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. షేమా, హామ, యాపేతా? హాము. ఒకసారి హాముకి చప్పట్లు కొట్టండి అందరూ. హాముకి
మరి ఎందుకంటే బాధ్యతాయుతంగా నా యొక్క టీం మెంబర్స్ అందరూ కూడా నన్ను ఓడించారు అని అనకుండా బాధ్యత అంతా నాదే, నేను ఓడిపోవడం గల కారణం నేనే అని బాధ్యతాయుతంగా ఏంటి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మరి మొత్తం ఫెయిల్యూర్కి అంతటికి తనే కారణంగా తను ఒప్పుకున్నాడు. ఓకేనా? ఓకే, కూర్చో. మరి నెక్స్ట్ లోజర్ మీ హామా షేమా? షేము. ఎందుకు ఓడిపోయారు చెప్పండి షేమ్ గారు? బేస్మెంట్ సరిగ్గా లేదని. మీరు అంతా పైకి అంతా కట్టారు కానీ బేస్మెంట్ సరిగ్గా వేసుకోలేదు. మరి బేస్మెంట్ సరిగ్గా ఎందుకు వేసుకోలేదు? తెలుసు కదా, బేస్మెంట్ వేసుకో ముందు చెప్తున్నాం కదా. ఎందుకు వేసుకోలేకపోయారు మరి? అయినా సరే నిలబడలేదు. సో ఏం చేయాలంటే మనం టీం వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పని చెప్పాలి. అర్థమైందా? నువ్వు టీం లీడర్గా నువ్వేం చేయాలంటే ఎవరికి ఏ టాస్క్ నీ టీంలో ఉన్నటువంటి ఎవరు ఏ పని చేస్తారో నువ్వు తెలుసుకోవాలి. ఫస్ట్ ఆ పనిలో వాళ్ళకి అప్పచెప్పాలి. ఇప్పుడు చేసే వాళ్ళు ఆల్రెడీ టాలెంట్ ఉన్న వాళ్ళకి ఆ పని అప్పచెప్తే ఏం చేస్తారు? బాగా చేస్తారు అన్నమాట. అది నువ్వు గుర్తించాలి. టీం లీడర్గా నువ్వేం చేయాలంటే నా టీంలో ఓకే ఈ అబ్బాయి బేస్మెంట్ బాగా కడతాడు, ఈ అమ్మాయి టవర్ బాగా కడుతుంది, ఈ అమ్మాయి పేపర్లు బాగా మాట్లాడుతుంది, ఈ అమ్మాయి పేపర్లన్నీ బాగా చదువుతుంది, వచ్చి పడుతుంది, ఇలా అడ్జస్ట్ చేస్తుంది. ఇలాగ నువ్వు ఒకరికొకరికి ఒక్కొక్క పని ఇవ్వాలి. అర్థమవుతుందా? అలాగే మీరు ఒక్కొక్కరు టాస్క్ అసైన్మెంట్ అంటారన్నమాట. అంటే మన టీంలో ఉన్నటువంటి స్కిల్డ్ పర్సన్స్ ఎవరన్నా మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసి అప్పుడు ఆ పనులు వాళ్ళకి అప్పచెప్పి ఓకే నువ్వు ఆ పనులన్నింటినీ కూడా ఏం చేయాలంటే సింక్రనైజ్ అంటే ఏంటి? ఫస్ట్ ఎవరేం కట్టాలి, అందరు కలిసి ఒకే పని చేసేది ఒకేసారి అవుతుందా? ఫస్ట్ ఎవరేం చేయాలి అది నువ్వు ఆర్డర్లో రావాలి. అర్థమవుతుందా? ఫస్ట్ ఏం చేయాలి? ఆర్డర్లో ఓకే బేస్మెంట్ కట్టే వాళ్ళు ఇద్దరిని చూసుకుని అమ్మ మీ ఇద్దరు ఫస్ట్ బేస్మెంట్ కట్టండి, అమ్మ నువ్వు అంతలో పేపర్లు మీ చుట్టండి, అమ్మ నువ్వు అంతలో పేపర్లు ఒరిచిపెట్టు అని సీక్వెన్స్గా నువ్వు ఆర్గనైజ్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా? యాజ్ ఎ టీమ్ లీడర్గా ఇవన్నీ నీకు చేసినటువంటి బాధ్యతలు. అప్పుడు మనం సక్సెస్ అనేది మనం పొందుకుంటాం. సక్సెస్ లేకపోతే ఏమవుతుంది? ఓడిపోతాం, అందరి ముందు మనం లోజర్గా ఉంటాం, మనం నష్టపోతాం. ఇది టవరే, ఇది కాగితాల టవర్ కాబట్టి సరిపోయింది. నిజమైన టవర్ అప్పు చెప్తే నీకు ఏమవుతుంది? ఎంత సిమెంట్ వేస్ట్, ఎంత బ్రిక్ వేస్ట్, ఇటుకలు వేస్ట్, ఎంతమంది పనులు వేస్ట్, అంతమంది ఈ లోపల కూలిపోతే ఎంతమంది పనులు చచ్చిపోతారు. మరి అదే టీం లీడర్గా నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్గా నువ్వు ఈ ప్రాజెక్ట్ అనమాట మీ అందరికి ఇచ్చింది ఒక్కొక్క ప్రాజెక్టు. సో అలాగా టీం లీడర్గా మీరు ఆ టీం యొక్క లక్షణాలను మీరు టీం లీడర్ యొక్క లక్షణాలను మీరు తెలుసుకోవాలన్నమాట. మీకు అర్థమైందా? నేను చెప్పినటువంటి కాన్సెప్ట్స్ చాలా షార్ట్గా చెప్పేశాను. ఓకేనా? ఒకసారి అందరూ క్లాప్స్ కొట్టండి. మరి వాళ్ళు ఈ అమ్మాయి ఏమని ఒప్పుకుంది? నేను టాస్క్ అసైన్మెంట్ సరిగ్గా లేదు, బేస్మెంట్ సరిగ్గా చేయడం వల్ల కారణం ఏంటంటే టాస్క్ అసైన్మెంట్ సరిగ్గా లేదు, నేను టాస్క్ అంతా కరెక్ట్గా ఆర్గనైజ్ చేయాల్సి ఉంది, సరిగ్గా ఆర్గనైజ్ చేయలేదు. నేను అలాగే స్కిల్డ్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసి రైట్ పర్సన్ని రైట్ జాబ్లో నేను పెట్టలేదు అని చెప్పి ఇండైరెక్ట్గా షేమ్ టీం మెంబర్ సరే సేమ్ టీం లీడర్ ఒప్పుకుంది. మరి వాళ్ళ టీము ఓడిపోవడానికి గల కారణం ఏంటి చెప్పండి? షేమ్ టీము ఓడిపోవడానికి కారణం ఏంటి? బేస్మెంట్ సరిగ్గా లేదు, టాస్క్ అసైన్మెంట్ సరిగ్గా లేదు, ఏమీ లేదనమాట. కాబట్టి మనం అన్నీ జాగ్రత్తగా గమనించాలి. ఓకే సార్, అందరూ షేమ్ టీంకి క్లాప్స్ కొట్టండి. ఎరండి నువ్వు నెగ్గడానికి గల కారణం ఏంటి యాపీత్ టీం గారు? బాగా చేశారు. ఓకే, ఇంకా నెక్స్ట్ మీరు చేసినటువంటి గొప్ప కార్యాలు చెప్పండి ఒకసారి. చెప్పండి, మీరు నెగ్గడానికి గల కారణం ఏంటి? అంటే మీ పక్కన ఉన్న టీం మెంబర్స్ వీక్ అవడం వల్ల మీరు నెగ్గారా, లేదంటే మీరు స్కిల్ పర్సన్ అవడం వల్ల మీ యొక్క టాలెంట్ వల్ల నెగ్గారా? అబ్బా సరే, ఎలాంటిరా ఆ స్కిల్ మొత్తం ఈ టీం యొక్క మీ టీంలో ఉన్న స్కిల్స్ పర్సన్ వల్ల నెగ్గారా, నీ స్కిల్స్ వల్ల నెగ్గారా? మొత్తం బాగా చెప్పాడు. అందరూ క్లాప్ కొట్టండి ఒకసారి. క్రెడిట్ అంతా నాకు తీసుకోలేదు, నేనే కట్టాను, స్కిల్ అంతా నాదే అని చెప్పలేదు. ఏం చెప్పాడు? టీం అంతా బాగా వర్క్ చేశారు, టీం అంతా స్కిల్డ్గా వర్క్ చేశారు, నేను కూడా బాగా ఆర్గనైజ్ చేశాను అని టీం అంతటి కూడా క్రెడిట్ ఇచ్చాడు. నెగ్గినవాడు ఏం చేయాలి? టీం అంతా పంచుకోవాలి, మా టీం అంతటి కూడా క్రెడిట్ ఇవ్వాలి. అర్థమైందా? అదే టీం లీడర్గా ఏం చేయాలంటే టీం అంతటి కూడా క్రెడిట్ ఇచ్చి మనం కూడా ఆ క్రెడిట్ తీసుకోవాలి. అర్థమవుతుందా? మనం ఒక్కళ్ళమే ఆ క్రెడిట్ తీసుకోకూడదు. మరి ఓడిపోతే ఏం చేయాలి?
మనం ఒక్కరిమే ఆ బాధ్యత తీసుకోవాలి. మరి నిజంగా మరి కొంతమంది టీం మెంబర్స్ సరిగ్గా పనిచేయరు. అలాంటప్పుడు అది చెప్తూనే బ్యాలెన్స్డ్గా చెప్పాలన్నమాట. బ్యాలెన్స్డ్గా టీం సరిగ్గా వర్క్ చేయలేదు, అట్ ది సేమ్ టైం మరి ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ నాదే మరి అని చెప్పేసి కూడా చెప్పాలన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి మరి ఈ రోజున చక్కగా మరి ఒక టీంకి కావాల్సినటువంటి లక్షణాలన్నీ 50 టీం వరకు ఉన్నాయి. అందుకే ఈ రోజున విన్నర్గా ఓకే బాబేలు టవర్, పెద్ద బాబేల్ టవర్ కట్టారన్నమాట. మరి మీరు బాబేల్ టవర్ కట్టినప్పుడు మీ లాంగ్వేజ్ అంతా ఒకటే కదా, ఒకటేనా? మరి నెక్స్ట్ ఇంకో గేమ్ ఆడదామా? బాబేల్ టవర్ మీరు కడుతున్నప్పుడు ఒక్కొక్కరికి ఒక లాంగ్వేజ్ మార్చేద్దామా? కట్టగలరా మీరు? కట్టగలరా? కట్టలేరు కదా. సో మరి మీరు ఇందాక మీరు బాబేల్ టవర్ వాళ్ళు పెద్దది కట్టారు, షేమ్ వాల్ టీము. ఇలా చూడండి, షేమ్ వాల్ టీం మీరు పెద్దది కట్టారు, బాగా పైకల్టు కట్టుకుంటూ వెళ్ళిపోయారు. మరి కట్టుకుంటూ వెళ్ళిపోక ఏమైంది? కూలిపోయింది కదా. మరి దేవుడు కూడా బాబేల్ టవర్ని వీళ్ళు అలా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళందరూ కూలిపోయి చచ్చిపోతారేమో అని చెప్పి వాళ్ళందరినీ భాషలు మార్చేసి పెద్ద భూభాగాన్ని ఇచ్చిన భూమి మీద వాళ్ళందరినీ భూమి అంతా కూడా వ్యాపించి అంటే వీళ్ళందరూ ఒకే చోట ఉండి పెద్ద గోపురం కట్టుకుని వీళ్ళని నాశనం అయిపోవడం ఇష్టం లేక దేవుడు ఏం చేశాడంటే ఏం చేశాడు? భాషలు మార్చాడు. పెద్ద కార్యం ఏంటంటే అక్కడ భాషలు మార్చాడు. అందరు భాషలు మార్చేస్తే ఎవరి భాష వాళ్ళకి అర్థమైపోతే గోపురం కట్టడానికి వాళ్ళు కన్ఫ్యూజ్ వచ్చి మొత్తం భాషలు మారడంతో అక్కడ నుంచి అలా స్ప్రెడ్ అయిపోయి అలా మొత్తం భూభాగం అంతా నిండారన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఒకసారి షేమే కదా, 50 టీంకి అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి. కూర్చో. ఇంకా అయిపోయింది. ఫైనల్గా ఏంటంటే మరి ఈ రోజున జాగ్రత్తగా గమనిస్తే ఈ రోజున ప్రపంచంలో ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి చెప్పాలి? ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి ప్రపంచంలో? 7000 లాంగ్వేజెస్ ఉన్నాయి. అంటే అన్ని లాంగ్వేజెస్ ఎలా వచ్చినాయంటే దేవుడు ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని లాంగ్వేజెస్ నుంచి లాంగ్వేజెస్ కల్పించి కొన్ని లాంగ్వేజ్ని వేరు చేస్తే అలాగ నెమ్మదిగా కాలక్రమేణా ఇంకా లాంగ్వేజ్ అనేవి వచ్చి ఈ రోజున 7000 లాంగ్వేజెస్ వచ్చినాయి అన్నమాట. మొత్తం భూభాగం మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? మొత్తం 195 దేశాలు వచ్చినాయి. ఎక్కడో ఒక్క ప్లేస్లో ఉండిపోదాం అనుకోకుండా మొత్తం భూభాగం మొత్తం వ్యాపించారా లేదా? ఇప్పుడు మొత్తం దేవునికి కావాల్సిన కూడా ఏంటంటే సమస్త భూభాగాన్ని మనం సర్వలోకానికి అంటే మనం మొత్తం భూభాగం అంతా కూడా మనం వ్యాపించాలి అని చెప్పి దేవుని యొక్క ప్రణాళిక అన్నమాట. సో భూమిని అంతా కూడా మనం ఏం చేయాలి? స్వాధీనపరుచుకుని మనం అభివృద్ధి పొంది ఫలింప చేయండి అన్నాడు దేవుడు. కాబట్టి ఇప్పుడు ఈరోజు మొత్తం భూమి అంతా ఫలింప చేసేలాగా దేవుడిని ఆ రోజు బాబేలు టవర్ దగ్గర భాషలు వేరు చేయడం బట్టి ఈ రోజున మనం మొత్తం భూభాగం అంతా కూడా వ్యాపించి ఉన్నాం. మీకు అర్థమైంది కదా? ఓకేనా?